నామానికి స్తోత్రం. కానన్ టెలివిజన్ సిటీవీకి స్వాగతం. ఈరోజు మరి ప్రత్యేకమైన వ్యక్తితో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. ఏదేమైనప్పటికీ మరి సమయంలో ఒక ఉన్నతమైన వ్యక్తిని అనగా దేశంలో ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని, ఒక రాష్ట్రపతుల్ని, ఒక కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని మరి ఉన్నతంగా చూస్తున్నాం. కానీ లేఖనం ఏమంటుందంటే దైవ సేవకుడు మించిన ఉన్నతమైన వ్యక్తి మరొకడు లేరని లేఖనాలు చాలా తేటతెల్లంగా తెలియజేస్తున్నాయి. ఆ కోణంలో ఈ యొక్క ప్రపంచంలో, అలాగే భారతదేశంలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఈ విశాఖపట్నంలో అనేక మంది దేవుని సేవ చేస్తూ సేవలో ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి ఆ కోణంలో దైవ సేవకుల్లో ఒకరైన రెవరెండ్ డాక్టర్ బాబ్జీ గారితో ప్రత్యేకమైన మరి ఇంటర్వ్యూ ఈరోజు మేము చేయబోతున్నాం. కారణం ఏంటంటే తన సేవ ప్రజల్లోకి తీసుకువెళ్తూ దేవుని కోసం పరిచయం చేస్తూ సువార్త అంటే పత్రికలు పంచడమే కాదు, మనకు మనమే సువార్థికునిగా మారాలని అనేకుల్ని మేలుకొల్పుతూ అనేకులను శిష్యులుగా తయారు చేస్తూ అనేక ప్రాంతాలకి, అనేక ఏరియాలకి ఆయన ప్రయాణం చేస్తూ అలుపెరిగిన ప్రయాణంలో ముందుకు సాగిపోతున్న మరి డాక్టర్ రెవరెండ్ బాబ్జీ గారితో మరి కొద్దిసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. వారి ఫ్యామిలీ మన మధ్యన ఉన్నారు. వారి ఫ్యామిలీ ఈరోజు మన కుటుంబంలో ఒకరిగా మరి జాయిన్ అవ్వడం జరిగింది. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు అమ్మ? ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్. ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా సిటీవీ మీతో మరి కొద్దిగా ముచ్చటించడానికి ఒక అవకాశాన్ని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. మరి దేవుని కృపను బట్టి ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అయ్యారు ఏం లేదు, ఈరోజు అసలు క్రైస్తవ్యం అంటే లోకానికి ఎలా ఉందంటే ఏదో డబ్బులిచ్చి కొనుక్కునేది ఎలా ఉంది, లేదంటే డబ్బులిస్తే మారిపోతానేమో అన్నట్టు ఉంటుంది. మరి బాబ్జీ గారి పేరునైతే ఈరోజు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియని వారంటూ ఉండరు. మరి మా సిటీవీకి కొన్ని మీరు నగ్న సత్యాలు తెలియజేయాల్సి ఉంటుంది. అసలు ప్రభుని మీరు అంగీకరించడానికి కారణం, మొట్టమొదటి కారణం ఏంటి, ఎందుకు అంగీకరించారు, ఆ కారణాలు మరి మా సిటీ ప్రేక్షకులకు మీరు తెలియజేయవలసిన బాధ్యత మీకు ఉంది కనుక కొద్ది మాటల్లో మాకు తెలియజేయాలని ఆశపడుతున్నాం. సార్, మరి నేను విశాఖపట్నంలోనే పుట్టాను, విశాఖపట్నంలోనే పెరిగాను. మొదటిగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నానండి. షీఈస్ మై వైఫ్. ఈమె వాణి దుర్గా, బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి వివాహం చేసుకోవడం జరిగింది. పెద్ద కుమారుడు కృపాలండి, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో చదువుతున్నాడు. బాబు సికంతయ్య, బాబు డీపాల్ స్కూల్లో 8th స్టాండర్డ్ చదువుతున్నాడు అండి. ఇది మా ఫ్యామిలీ. నమస్తే అండి. ఈరోజు ప్రత్యేకంగా మరి క్రీస్తుని అసలు మీరు అంగీకరించడానికి కారణం ఏంటి? మొట్టమొదటి కారణం, మీరు ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చారు. హైందవ సాంప్రదాయానికి మించిన సాంప్రదాయం లేదంటారు. అలాంటిది హైందవ సాంప్రదాయం నుంచి ఈరోజు యేసు క్రీస్తుని అంగీకరించడానికి గల కారణం? నేను మరి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే నా బాయ్వుడ్ డేస్ నుంచి కూడా కొన్ని విషయాలు మీకు చెప్పవలసి ఉంటుంది. నేను విశాఖపట్నంలోనే పుట్టానండి. విశాఖపట్నంలో నేను పుట్టగానే కొబ్బరితోట ప్రాంతంలో మా నాన్నగారు ఉండేవారు. నేను పుట్టిన వెంటనే కంచరపాలెం జడ్జి నగర్లో ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చేసారు. నాకు 4 అక్క చెల్లెళ్ళు, నేను ఒక బాబుని. చిన్నప్పటి నుంచి కూడా మరి ఆడపిల్లల తర్వాత పుట్టడంతో చాలా భయభక్తులతో పెంచారు. రెండోది దేవుడు అంటే భయభక్తులతో ముఖ్యంగా పెంచారు. హైందవ సాంప్రదాయ ప్రకారం మా తల్లిదండ్రుల తగిన జ్ఞానాన్ని వారు ఒక సాంప్రదాయాలు ఆచారాలతో చిన్నప్పటి నుంచి కూడా పూజలు పురస్కారాలు భక్తితోనే పెంచారు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి కూడా చాలా అనారోగ్యాలతో పెరిగాను. దీని మీద ఏంటంటే దేవుడు అంటే భయంతోనే, వీడు ఏమవుతాడు అన్న భయంతో ఒక వైద్యం మీదే కాకుండా పూజలు పురస్కారాలతో కూడా పెరగడం జరిగింది. ఇలా క్రమంలో నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏవిఎన్ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఈ తరుణంలో రొటీన్ లైఫ్, అందరూ యవ్వనస్తులు అట్లాగే విశాఖపట్నంలో అందరూ యవ్వనస్తులు ఎట్లా ఉంటారో నేను కూడా అట్లాగే నా యొక్క యవ్వన ప్రాయాన్ని గడుపుతుండేవాడు. జీవితం అంటే సంతోషంగా గడవాలి, ఇప్పుడు పార్టీలు, పిక్నిక్లు, జల్సాలు. ఒక యవ్వన ప్రాయంలో ఒక యవ్వనస్తులు ఎట్లాగైతే జీవితాన్ని ఎంజాయ్ చేస్తారో అన్ని విధాలుగా
నేను నా జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఆ రోజు నాకు డిసెంబర్ 31 అప్పటికి నేను బీకే ఎంటర్ప్రైజెస్ అని ఒక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ యొక్క ఒక సిస్టమ్ నేను రన్ చేసేవారిని. బ్యాంకింగ్లో సర్వీసింగ్ చేసేవారు, బ్యాంకింగ్స్కి సర్వీస్ అందించేవారిని. అంటే అప్పటికి మీ చదువు ముగించి పడిపోయింది? చదువుకుంటూనే చేస్తాం, చదువు కొనసాగిస్తూనే చదువుకుంటూ చేస్తాం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతున్న రోజులు 94 డిసెంబర్ 31 అది. బీకే ఎంటర్ప్రైజెస్ అని ఈ టోకెన్ డిస్ప్లేస్, ఎమర్జెన్సీ ల్యాంప్స్ కూడా సర్వీస్ చేసేవారు. నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ పాస్ అయ్యాను. దాంతో సర్వీసింగ్ చేసేవారు. ఈ క్రమంలో 31 నైట్ మేము ఈ యూత్ అంతా సెలబ్రేట్ చేసుకునేటానికి సిద్ధపడి నైట్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాం ఫుల్గా. విశాఖపట్నంలో నైట్ అంతా హోల్ నైట్ సెలబ్రేట్ చేసాం. రోడ్ల మీద వ్యాన్స్ బుక్ చేసుకొని వాటికి బ్యానర్స్ కట్టుకొని 31 నైట్ యూత్ ఎంజాయ్ చేసే రీతిలోనే మేము విశాఖపట్నంలో అప్పట్లోనే మేము ఇంచుమించుది 94 డిసెంబర్ 31 నేను చెప్తున్న విషయం. వ్యాన్స్ రెంట్కి అట్లా తీసుకొని, వెహికల్స్ రెంట్కి తీసుకొని దానికి బ్యానర్స్ కలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ అంతా కలిసి రోడ్ల మీదకి ఎరింతలే కొట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ గడుపుతున్న రోజులు ఆ రోజు కూడా అలాగే గడిపాం. ఆ నెక్స్ట్ రోజు నాకు జనవరి 1 డే అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ నైట్ కాకుండా 94లో నుంచి 95లోకి ఎంటర్ అయ్యాము. ఈ క్రమంలో కొద్దిగా హోటల్లో తినడము అది అవ్వడంతో జనవరి 2న నాకు ఒక విపరీతమైన విరచనాలు వచ్చాయి. నైట్ ఇంచుమించు మోషన్స్ అయ్యాయి. ఇంచుమించు 35 మోషన్స్ ఒక నైట్, ఒకే రోజు 35 నైట్స్ నైట్ గడిచేది. అప్పుడు వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మా నాన్నగారు ఆల్రెడీ అప్పటికే క్రైస్తవ్యాన్ని అంగీకరించారు. వాళ్ళు ఇంచుమించు 9 సంవత్సరాలు క్రైస్తవ్యాన్ని అంగీకరించారు అప్పటికే. మా మదరు, ఫాదరు, అక్క అంతా చేసేవారు. మదర్ వాళ్ళు ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవారు. నాన్నగారి పేరు వీరస్వామి, మదరు గంగమ్మ. అక్క చెల్లెలు 4 అక్కలు నాకు. వైజాగ్ లో ఉన్నారు 4. అప్పటికే ఒక అక్క నాకంటే పెద్దదై ఇప్పుడు ఆమె కూడా సేవ చేస్తున్నారు, మేరీ భాస్కర్ అని. సేవ చేస్తున్నారు. అరకులో మినిస్ట్రీ పరిచయం చేస్తున్నారు. జేజేడబ్ల్యూసీ మినిస్ట్రీ అవి చూసుకుంటున్నారు. ఆమె అప్పటికే ప్రభుని తెలుసుకున్నారు. ఈ క్రమంలో తాను ఒక యూత్ మినిస్ట్రీలో స్పర్జన్ బాబు గారు అగాపే మినిస్ట్రీ అని ఒక యూత్ మినిస్ట్రీ చేసేవారు. ఆ యూత్ మినిస్ట్రీలో ఆమె ఒక యూత్గా ఉండేవారు. మా ఫాదర్ మాత్రం ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్ వైజాగ్ వెళ్తుండేవారు. అయితే ఎప్పుడైతే నాకు ఈ సిక్ అయ్యానో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పటికైతే అండి పెద్ద వాళ్ళకి అందరికి పెళ్ళి అయిపోయింది. చెల్లి అంటే మేరీ తర్వాత నేను, నా తర్వాత ఇంకో చెల్లి, ఆ చెల్లికి కూడా మ్యారేజ్ అయిపోయింది. మేము ఇంట్లో 4 ఉండేవారు. మదరు, ఫాదరు, మేరక్క, నేను 4 ఉండేవారు. 4లో 3 పూర్తిగా యేసుక్రీస్తుని అంగీకరించి నిత్యము ప్రార్థనలు, మారు మనసు అనుభవాలు, నిత్యము ప్రార్థనతో గడిపేవారు. నేను ఒక్కడు మాత్రమే అప్పటికి నాకు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు, ప్రభుని అంగీకరించాలనేది కాదు. అంతేకాదు నేను నా సాంప్రదాయాలు, నా సిద్ధాంతాలు నాకు చాలా ప్రేమగా ఉండేవి. ఈవెన్ నేను పండుగలకి, హిందూ పండుగలు అవి కూడా మా మేనత్త గారు ఉండేవారు. ఆమె దగ్గరికి వెళ్ళి నాకు నచ్చే రీతిలో నా పూజలు, నా కార్యక్రమాలు నేను కొనసాగించుకోవడానికి నేను ఇష్టపడేవాడిని. అంటే హైందవ సాంప్రదాయంలో ఉన్నవన్నీ మీరు ఆచరించేవారు. నేను ఆమెతో కలిసి నేను అమ్మ నాన్నగారు చేసినా వాళ్ళని ఎప్పుడే మీరు ఎంకరేజ్ చేయలేదు, నేను ఇష్టపూర్వకంగా ఎప్పుడు చేయలేదు. రెండోది ఏంటంటే వాళ్ళు తనేవారు నా ఇష్టాలకి, నా అభిరుచులకి ఎప్పుడు కూడా మీరు అంటూ రావద్దని చెప్పేవాడిని. మా ఫాదర్కి
యాక్చువల్లీ దేవుడు అంటే తను పూజించే యేసుప్రభు అంటే అభిమానం ఉన్నా నా పట్ల కొంత సహనం ఉండి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు కాదు. మరి ఈ సిక్కుల నుంచి అసలు బయటికి ఎలా వచ్చారు? అయితే ఆ రోజు నాకు కొంచెం ప్రార్థన చేశారు. ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన అదే అన్నారు, ప్రభు నేను స్వస్థపరుస్తారేమో అని అనేటప్పుడు, అంటే ఇప్పుడు ప్రభు స్వస్థపరుస్తారు కనుక నేను కన్వర్ట్ అయిపోవాలా అని అన్నాను. నాకు రెండోది ఏంటంటే డెఫినెట్లీ నేను బాగుంటాను, దీనివల్ల నాకేం ప్రమాదం జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సహజంగానే నాకు కొన్ని అంశాల మీద నాకు ఒక పోరాటం ఉండేది. ఏంటి ఆ పోరాటం అంటే ఈ 31st నైట్ మేము తిరుగుతున్న సందర్భంలో జగదంబ సెంటర్ విశాఖపట్నంలో అది ప్రాముఖ్యమైన సెంటర్. ఆ చిత్రాలయ సెంటర్లోనే మేము ఎక్కువ గడిపేవారు. 24 అవర్స్ మ్యాక్సిమం నేను అక్కడ విశాఖపట్నం నుంచి నాకు సర్కిల్ అంతా అక్కడ ఉండడంతో కాలేజ్ నేను ఏఎన్ కాలేజ్ చదివాను. అక్కడ స్నేహితులు అంతా అక్కడే ఉన్నారు. సరస్వతి పార్క్ ఆ ఏరియాలో ఎక్కువ ఈవినింగ్ స్పెండ్ చేసేవారు. అక్కడ స్నేహితులు ఉండేవారు. అక్కడ మేము స్నేహితులు కూర్చుంటానికి ఒక స్పాట్ పెట్టుకునేవారు. ప్రతిరోజు కాలేజ్ అయిపోయిందంతా లంచ్ చేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ 5 o'clock చిత్రాలయ డాబా గార్డెన్స్ ఏరియాలో కూర్చోడానికి వచ్చేవారు. అక్కడ చేస్తూ ఉంటాం. అయితే ఆ తరుణంలో 31st నైట్ అవి కూడా మేమందరం తాగి తందనాలు వేసుకుని జలసాలు తిరుగుతున్న టైంలో అదే అంటే 31st నైట్ ఎండింగ్ అండ్ January 1st అంటే ఈ 12 o'clock దాటిన సమయం ఏదైతే ఉందో అది క్రిస్టియన్స్ ప్రార్థనలో గడిపేవారు. మేము జల్సా చేసుకొని తిరిగేవారు. అది నన్ను చాలా కలత చేసింది, ఇబ్బంది పెట్టింది. అంటే ఏంటంటే ఒక ఈ ప్రారంభ గడి అనేది మనం దేవుళ్ళు గడపలేమా? మరి ఈ సంస్కృతి ఏంటి, పద్ధతి ఏంటి? అంటే వాళ్ళంతా జాగ్రత్తగా గడుపుతున్నప్పుడు మరి నేను నమ్ముకుంటున్న సాంప్రదాయం నన్ను ఎందుకు ఇంత క్రమశిక్షణలోకి నడపలేకపోయింది అన్నది ఒక వేదనకి గురి చేసింది. అది అట్లాగే ఈ శివరాత్రి కూడా మాకు నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేసేవారు. ఉయ్యాలే కట్టి ఈ లేడీస్ మా వీధులు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఊగటానికి వాటికి కోఆపరేట్ చేయడానికి ఉయ్యాలే కట్టేవారు. వన్ డే దేవుళ్ళు గడపడానికి మాకు చాలా కష్టతరంగా ఉండేది. నైట్ అంతా అశ్వచమ్మాతులు జల్లి ఫైవ్లు ఏవో ఆటలు పాటలే తప్ప స్పిరిచువల్గా లీడ్ చేయడం అనేది మేము స్పిరిచువల్గా టైం స్పెండ్ చేయడం అనేది మాకు ఎప్పుడు తెలియదు. ఎవ్రీ ఇయర్ శివరాత్రి చేసేవారిని. ఏ రోజు నైట్ అంతా పూజలు కూర్చొని జరపడం అనేది నాకు కానీ మా మదర్ నాకు చెప్పలేదు, హిందూగా ఉండేటప్పుడు చెప్పలేదు, ఎవరు చేయడం కూడా చూడలేదు. ఎక్కడో గుడి దగ్గర కొద్దిసేపు చేస్తే ఒక 10 నిమిషాలు అటు ఇటు వెళ్ళి వచ్చిన తప్పి చేయలేదు. చర్చ కాదు నేను అనేది, నేను హిందూగా ఉండేటప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా హిందూగా ఉండేటప్పుడు శివరాత్రి ఆచరించినప్పుడు కూడా మేము ఎప్పుడు గుడిలో గడిపి పూజ రూమ్ లో గడిపే సంస్కృతి లేదు. మేము బయట ఎంజాయ్ చేస్తూనే గడిపాం. ఇట్లాంటి తరుణంలో ఫస్ట్ నేనైతే ఒక క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితాన్ని గడపాలన్న ఆశ ఈ ఎండింగ్ డేస్లో అది చాలా అవసరం అని ఆలోచించేవాడిని. స్నేహితులతో కలిసి ఎక్కువ ఆధ్యాత్మిక విషయాలు డిస్కస్ చేసేవారు. అంటే చదువుకోవడం, కాలేజీలో చదువుకోవడం కొద్దిగా మోడర్నైజ్డ్గా ఉన్నా ఈ విషయాల గురించి స్నేహితులతో నేను ఎక్కువ డిస్కస్ చేసేవాడిని. దేవుడు అంటే ఏంటి, మతం అంటే ఏంటి, ఎందుకు కాదు క్రైస్తవులు అనేవారు నాకు ఎవరు స్నేహితులు లేరు. నా కాలేజ్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళందరితో కలిసి నేను డిస్కస్ చేసేవాడిని. ఈ విషయాలని చాలా ఎక్కువగా మాట్లాడేవాళ్ళము. ఈ తరుణం ఇలా ఉంటుండగా సరే ఏదేమైనా రోజులు బాగాలేవు కనుక ఏదైతే ఏంటి కొద్దిగా భక్తులు గడపాలి. మనకి ఎవరో నిస్దేవుడు అనేది వారు కొద్దిగా మనకి తెలిసిన జ్ఞానానికి అందలేదు కనుక అందరినీ పూజించాలి, అందరినీ ప్రార్థించాలి. ఉన్న సమయం అంతా ఏ మతంతో పని లేకుండా వెళ్దాం మందిరాలు కూడా ఫోర్స్ చేస్తున్నారు కదని అప్పుడు ఒక పాస్టర్ అంటే మా అమ్మగారు ఫోర్స్ చేసేటప్పుడు ఒక థాట్ వచ్చింది. ఈ లోపు మా సిస్టర్ వెళ్ళే పాస్టర్ గారు స్పర్జన్ బాబు గారు అని ఆయన మేరీ భాస్కర్ గారు ఒక యూత్ మినిస్ట్రీకి వెళ్ళేవారు. అక్కడ స్పర్జన్ బాబు గారు అని వాళ్ళ యూత్ నన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేసేవారు. అంటే రమ్మని పిలిచేవారు, మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవారు, కానీ ఒత్తిడి చేసేవారు కాదు. మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారు. రెండోది ఏంటి అంటే
ఇంట్రెస్ట్ ఉంటే రెండని ఒకసారి అలా అనేవారు. ఆ క్రమంలో నేను ఒక్కరోజే వెళ్ళానండి. నేను ఆ రోజు అది డిసెంబర్ 25వ తారీఖు డేట్ బాగా గుర్తుంది, మంగళవారం. అది నా లైఫ్లోనే గుర్తుండే, దాన్ని మర్చిపోలేను నేను. మా ఇంటికి సమీపంలో ప్రతి మంగళవారము యూత్ మీట్ ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే రాత్రి 6 గంటల నుంచి మీరు ఉండే కపరాల పరిసర ప్రాంతం అక్కడ ఉంటుంది. అది స్పర్జన్ బాబు గారు రన్ చేసేవారు. నెక్స్ట్ డే రిపబ్లిక్ డే. ఆ రిపబ్లిక్ డే రోజు మేము పుణ్యగిరి పిక్నిక్ వేసుకున్నాం, కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి. ఆ రోజు నేను అక్కడ మీటింగ్కి వెళ్ళాం. ఆయన వాక్యం చెప్తున్నారు. చెప్పినప్పుడు తేలికుంటేనే ఆధ్యాత్మికమైన చింత, తెలియని వేదన ఏదో నా హృదయంలో స్టార్ట్ అయింది. రాత్రంతా వెళ్ళాం, పడుకున్నాం. తెల్లవారులేసి వీళ్ళు ఆ రోజు ఈవినింగ్ ఒక సువార్త క్యాంప్ ఒకటి పెట్టారు. గంగుగుడి అనే ప్రాంతానికి సువార్త క్యాంప్ పెట్టారు. గంగుగుడి అంటే కొత్త వలసకి ఒక 6-10 కిలోమీటర్ల లోపల ఉన్న ఒక ప్రాంతం. కొత్త వలస నుంచి ఎస్కోట్ వెళ్ళే లైన్లో ఉత్తరాపల్లి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఒక గ్రామం. అక్కడికి ఉదయం సువార్తకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. నన్ను ఎవరు రమ్మని చేయలేదు, కానీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ముందు రోజు అప్పటికి నాకు బైబిల్లో వ్యక్తుల పేర్లు కూడా తెలియదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తునే దేవుని యెహోవా అని అంటారు, ఆ పదం కూడా నాకు తెలియదు. అంత ప్యూర్. నేను హిందీగా ఉన్నాను, బైబిల్లో ఏ రోజు కూడా నేను బైబిల్ తెరిచి చదవను, కానీ నాకు తెలియదు. సో ఆ రోజు నైట్ పిక్నిక్ వెళ్ళాలని ప్లాన్. యాక్చువల్ అయితే ఆ రోజు నేను ఎవరికి ఇంటిమేట్ చేయలేదు. మా సిస్టర్ కూడా ఆ ప్రాంతానికి వెళ్తారు. నేను అడ్రస్ అడిగాను అంతే. మా సిస్టర్ నేను కూడా కలిసి వెళ్ళేటట్లు కాదు, నేను ఒక్కనే వెళ్ళాను. ఆ రోజు మా సిస్టర్ కూడా వస్తారు, తర్వాత ఎప్పుడు వస్తారు. నాకు నేను కానీ ఒక్కనే ఆ గంగుగుడి ప్రాంతానికి ఒక్కనే వెళ్ళాను. రాలేదు. అక్కడ అడ్రస్ తీసుకొని అంటే స్పర్జన్ బాబు గారి టీంతో లేదు, ఎవరితో కాదు, నేను ఒక్కనే బయలుదేరి కంచరపాలెం నుంచి కొత్త వలస వెళ్ళి, కొత్త వలసలో ఇంకో బస్సు ఎక్కి అక్కడ దిగి అడ్రస్ కనుక్కుంటూ కొంత దూరం నడవాలి, 2 కిలోమీటర్ల దూరం నడవాలి. వెళ్ళేసరికి అక్కడ సంజయ్ కాలంలో ఒక బ్రదర్ ఏసన్ అని ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ ఆల్రెడీ చర్చిలో కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి కూర్చుని నేను వెళ్ళాను. ఇంకా అక్కడికి ఎవరు ఈ సువార్త ప్రకటించి టీం కూడా రాలేదు. అది రిపబ్లిక్ రోడ్. యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం నేను పుణ్యగిరి వెళ్ళాను. అందరూ వెళ్ళారు కూడా. నేను ఒక్కనే అక్కడ దిగడం జరిగింది. దిగి వెళ్ళి కూర్చొని చర్చిలో ప్రార్థన. నేను కూడా తెలియకుండానే మరి చర్చిలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళామంటే నాకు మొదటి నుంచి నాకు దేవుడు అంటే గౌరవం ఉంది. నేను నాస్తికునైతే ఏ క్షణంలోనూ కూడా కాదు. ఆ క్రమంలో దేవుడు అంటే గౌరవం ఉంది కనుక వెళ్ళిన వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి కదా అని చెప్పేసి ప్రార్థన చేయడం అంటే రాందేం కాదు. అందరికీ చూస్తూ ఉంటాం కదా ఎలా ప్రారంభిస్తారు. అటు అమ్మగారు చేస్తుంటారు, నాన్నగారు చేస్తుంటారు. దాని మీద ఏంటంటే మోకరించి ప్రార్థన ప్రారంభించి 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు, అరగంట, గంటన్నర సమయం పెరిగిపోతుంది. ప్రార్థన కంటిన్యూ అవుతుంది. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను, నేనే ప్రార్థన చేస్తున్నాను. పరమైన శక్తి తాకడం జరిగింది. నా తర్వాత యాక్చువల్లీ వాళ్ళందరూ వెళ్ళాలి, కానీ నా ప్రార్థన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళందరూ మోకరించి ఎవరందరూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ రోజు ఆ ప్రార్థన నుంచి గంట 20 నిమిషాల పైన అయింది. ప్రార్థన చేయడం జరిగింది. లేచిన వెంటనే నా హృదయంలో అంటే నేను గతంలో చెప్పానండి ఏంటంటే నేను పిక్నిక్స్, తర్వాత ప్రోగ్రామ్స్, ఈ క్యాంప్స్, యూత్ క్యాంప్స్ జనరల్గా సెక్యులర్గా చాలా ఎక్కువ కండక్ట్ చేసుకుంటాం, చాలా ఎక్కువ ఎంజాయ్ చేసేవారు. ఈ ఎంజాయ్ చేసిన ఎంజాయ్ అన్నింటికంటే ఒక తెలియని ఆనందం నా హృదయంలో ప్రారంభించబడింది. చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటగా నాకు తెలియని ఆనందం, తెలియని సంతోషకరమైన ఆనందాన్ని చూసాను. ఒక ప్రేయర్లో ఇంత ఆనందం ఉందా ఏంటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయిన తర్వాత
అంతలో ఒక సేవకులు వచ్చారు, Hmm. అంతా వచ్చారు. సువార్తకు వెళ్తున్నప్పుడు వాళ్ళ పాపం గురించి కొన్ని విషయాలు చెప్పినప్పుడు నా హృదయంలో నిజమైన దేవుడు నిజమే కదా, వాళ్ళ దేవుడి గురించి చెప్పడం ప్రారంభిస్తున్నారు, పాపం గురించి చెప్పడం చర్చలో పాస్ట్ గారు మీతో మాట్లాడుతున్నారు. మేము పాటలు పాడుకుంటూ వీధుల్లోకి వెళ్ళాం, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను కదా. నాకేం తెలియదు, వాళ్ళు మాట్లాడుతూ ఒక్కొక్క జంక్షన్లో పాట పాడుతూ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు చేసే పనులు, మానవాళి క్రమంలో దేవుని యొక్క ప్రత్యక్షత భూమి మీద ఎట్లా ఉంది, ఎందుకు రావాల్సి వచ్చింది అన్న విషయాలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నా హృదయంలో నిజమే కదా, మనుషులు మనం తప్పు చేస్తాం, తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేసే మానవుడు లేడు. అసలు మానవుడు పాపం చేయకూడదన్న ఆలోచన కూడా మానవుడికి తెలియదు. ఇట్లాంటి తరుణంలో మనకు తెలియకుండానే మోక్షానికి తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సో మరి నిజమే కదా, ఎవరో ఒకరికి క్షమాపణ అడగాలి కదా. మనం ఎవరిని అడగాలని ఇంతవరకు ఎవరు చెప్పారు, నాకు ఇంతవరకు ఈ విషయం ఎవరు చెప్పలేదు. నువ్వు చేసిన దోషములకు పాపాలకి ఒక వ్యక్తి నువ్వు క్షమాపణ అడగాలి, క్షమించే ఒక వ్యక్తి ఉంటాడని సత్యం కూడా నాకు తెలియదు. సో యేసుక్రీస్తు నీకు క్షమాభిక్ష పెట్టడానికి వచ్చాడు, ఆయన క్షమాపణ మీద అధికారం కలిగిన వాడు, నేను క్షమించడానికి అధికారం కలిగిన వాడు. ఆ అధికారం పొందటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు, తన రిక్తంగా చేసుకున్నాడని ఆ రోజు వారు చెప్పడంతోనే వెంటనే అక్కడే నేను మరలా ఒక సందర్భంలో నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి సాయంత్రం వరకు అయిన తర్వాత నాకు అక్కడ ఒక అక్క ఎక్స్పీరియన్స్ చెప్పాను నాకు ఇచ్చినప్పుడు. నా కాలేజ్ డేస్ నా బాల్యం ఎలా గడిచేది ఏంటి ఆ రోజు ఎక్స్పీరియన్సెస్ అని చెప్పాను. అది చెప్పిన తర్వాత ఇది బుధవారం నాడు జరిగింది, లక్షవారం నాడు. అయిన తర్వాత శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేసుకుని నాకు నేను నా సేవకుడు స్పర్శించాలి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మారు మనసు పొందలు అంటే ఏంటి అని నేను అడిగాను. అంటే దాని సబ్జెక్ట్ని తెలుసుకోవడానికి అసలు ఏంటి అంటే అప్పుడు అన్నయ్య అప్పటి నుంచి ముందు నుంచే నేనంటే ఒక ఆయనకి కొద్దిగా ఇష్టంగా మాట్లాడు మా అక్క గురించి ఇంటికి వచ్చేవారు. వచ్చినప్పుడు పెద్దవాళ్ళని గౌరవించడం మాకు చిన్నప్పటి నుంచి అలవాట్లో ఆయన చాలా ఎక్కువ రెస్పెక్ట్ చేయడంలో, చదువుకొని పిల్లలు కొద్దిగా వల్గర్గా కనిపించిన సంస్కృతిలో నుంచి కొద్దిగా నేను ఒబీడియంట్గా ఉండడం బట్టి నన్ను ఎక్కువగా అభిమానించేవారు చర్చికి వెళ్ళకపోయినప్పటికి కూడా. దాంతో నేను ఇలా అడిగి తెలుసుకోవడంతోనే ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఆయన వెనక్కి తిప్పుకుంటూ ఒక చర్చ్ టైంలోనే కాకుండా ఆయన వెనక్కి నన్ను ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తూ అనేకమైన ఆధ్యాత్మికమైన నిగూఢమైన విషయాలు చెప్తూ ప్రార్థనలో నడిపించేవారు. నేను అప్పటి నుంచి ఇంచుమించు అప్పటికి నేను కాలేజీ చేస్తున్నాను, ఇంటర్మీడియట్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాను అనుకుంటాను. తర్వాత బీకే ఎంటర్ప్రైజెస్ అని చేసేవారు. ఇవన్నీ అప్లికేషన్స్ ఇంచుమించు 1-2 నెలలు బాగానే రెండు కలెక్ట్ చేసేవారిని. తర్వాత ఒక 8 నెలలు సుమారు ఇవన్నిటిని నేను పక్కన పెట్టేసాను. 2 నెలల తర్వాత ఒక 2 నెలలు కొద్దిగా చర్చ్ కంటిన్యూ చేస్తూ కాలేజ్కి వెళ్తూ ఈ బిజినెస్ కూడా చేసుకుంటుంది. నేను ఒక 2 నెలల తర్వాత అంటే జనవరి ఫిబ్రవరి చేస్తున్నాను, చర్చ్ కూడా వెళ్తున్నాను. 2 నెలలు అంటే జనవరి 27 తారీఖులో జరుగుతున్న సంఘటన అది. మార్చి ఏప్రిల్ తర్వాత పూర్తిగా అన్ని అప్లికేషన్స్ విడిచిపెట్టాను. కాలేజ్, నా బిజినెస్ టోటల్ అన్ని విడిచిపెట్టడం జరిగింది. అన్ని విడిచిపెట్టి బాప్టిజం తీసుకోలేదు ఇంకా లేదు. మారు మనసు నేను 26వ తారీఖు నేను అడిగి తెలుసుకొని 27నే మారు మనసు పొందాను. నేను అడిగి ఎలా ఉండాలి మారు మనసు అంటే నేను మనసు మార్చుకొని ప్రభు కొరకు జీవించడం అంటే అట్లా నేను తీర్మానం తీసుకున్నాను. నేనే పాస్టర్ గారితో వెళ్ళి అడిగాను, నేను ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానించుకున్నాను. ఆ రోజు నేను ప్రార్థన చేశాను. దేవుడు అంటే ఏమిటో అవగాహన లేకుండా ఉంటున్న రోజుల్లో దేవుని కొరకు నేను చాలా ప్రయత్నించాను. ఇప్పుడు నిజమైన దేవుడు ప్రత్యక్షతను నా హృదయంలో ఎదులాడుతున్నాయి. వీటి అన్వేషణ కొరకు నేను ఏదైనా చేయాలి, నేను ఎంతైనా చేయాలి. అప్పుడు 21 సంవత్సరం.
20%. అప్పుడు ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంకా ఇంచుమించు అదే. మరి వాణి గారికి మీ జీవితంలోకి ఎలా వచ్చారు అసలు? అయితే అంటే ఈ క్రమంలో ఇంకా అక్కడికి రావడానికి కొంత టైం పడుతుంది. ఇంకా కీలకమైన ఆధ్యాత్మికంలో కీలకమైన ఘట్టాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు తెలియచేయాలని ఆశకరంగా ఉన్నాను. అయితే అండి ఈ క్రమంలో నేను 8 నెలలు నేను అప్పటికి మీకు ఇంకొక విషయం చెప్పాలి. నాకు ఇంచుమించు డిసెంబర్ నెలకు వచ్చేసరికి నేను జనవరి 26 తారీఖు నేను క్యాంప్కి వెళ్ళాలని చెప్పాను. అయితే ఈ క్రమంలో నేను అన్ని అలిగేషన్స్ పక్కన పెట్టి, మొత్తం టోటల్ అలిగేషన్స్ అన్ని నేను పక్కన పెట్టి ఓన్లీ ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లెగడు, బైబిల్ చదువుకోవడం. మా ఇల్లు ఎలా ఉండేదంటే 2 రూమ్స్ ఉండేవి. నేను మా నాన్నగారు ఆ రూమ్లో మా నాన్నగారు వెళ్ళారు, ఈ రూమ్లోకి నేను వెళ్ళేవారు. 2 గంటల తర్వాత మా ఇద్దరం వస్తే మా అమ్మగారు మా అక్కగారు ఆ రూమ్లోకి వెళ్ళేవారు ప్రేయర్ కోసం. ప్రత్యేక ప్రార్థన కోసం ఒక రూమ్ మాకు ఉండేవి 2 రూమ్. ఆ రూమ్ లో మిగిలిన టైం అంతా మేము బయట ఉండేవారు. నాన్నగారు ఒక రూమ్ లో ప్రార్థన అయితే నేను ఒక రూమ్ లో, మేము ఇద్దరం వచ్చాక మా అమ్మగారు మా అక్కగారు వెళ్ళేవారు. అయిపోయిన వెంటనే మళ్ళీ మీటింగ్స్కి ఎక్కడికో వెళ్ళిపోవడం, మళ్ళీ అటు నుంచి వచ్చి భోజనం చేసి పడుకోవడం, మళ్ళీ 4 గంటలకు మీటింగ్కి వెళ్ళిపోవడం. ఇలాగే ఇంచుమించు 8 నెలలు గడిచింది. 8 నెలలు గడిచిపోయాయి. అసలు బలమైన కారణం ఏంటి అసలు? బలమైన ఏదో ఒక వాక్యంతో పట్టుకుంటుంది అంటారు కదా, నాకు పలానా వ్యక్తి వస్తూ వార్త చేశారని అంటారు కదా, మీరు నాలో ఒక అన్వేషణ అండి, అంతే నాలో ఒక అన్వేషణ. పరిస్థితులు ఒక అభిప్రాయంలో దేవుని పేరట సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతున్న సంస్కృతి చాలా ఎక్కువ ఉంది. భక్తి చేయలేని విషయం పక్కన పెట్టినా, నా హైందవ మతంలో నేను ఉండేటప్పుడు నాకు నచ్చిన అంటే నాకు నచ్చిన నా తల్లిదండ్రులతో నేను 9 సంవత్సరాలు హైందవ మతాన్ని నేను ఆచరిస్తూ నాకు అందిన జ్ఞానాన్ని బట్టి నేను భక్తి చేశాను. ఈ చేసినప్పుడు శివరాత్రులు చేశాను, కార్తీక మాసాలు చేశాను. నాకు ఇంచుమించు కంచరపాలెం ఉన్న పూజారి కొడుకులు నా క్లాస్మేట్స్, ఆయనతో కూడా పరిచయం ఉంది వ్యక్తిగతంగా. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి సామాన్యమైన దర్శనాన్ని తీసుకెళ్ళేవారు కాదు, గుడికి అభిషేకాలు చేయించేవారు, అర్చనలు చేయించేవారు. అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి భయభక్తులతోనే పెరిగాను. కానీ సాంప్రదాయానికి వచ్చేసరికి, వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి నాకు నేర్పే వాళ్ళు ఎవరు లేరు. ఈ అన్వేషణలో నాకు ఒక బలమైన తాకిడి, అంటే ఒక పాప క్షమాపణ నిమిత్తము లేదంటే ఒక మోక్షానికి వెళ్ళడం, భక్తి అనేది మానవాళికి చాలా ముఖ్యమైన అంశం. దీన్ని నేర్పించే వాళ్ళు ఎవరు లేరు నాకు. ఆచారాలు అయితే నేర్పించారు కానీ భక్తిని ఎవరు నేర్పించలేదు. నాకు బైబిల్ చదవాలనే విషయం నాకు చిచ్చుకెళ్ళి పాస్టర్ గారు చెప్పారు. ఏమి అడిగావు, ఏం చదివావు, అందులో నీకు ఎంతవరకు పాటిస్తున్నావు, నాకు హెచ్చరికతో కూడిన బోధ ఉంది నాకు. కానీ నాకు ఒకవేళ హైందవ మత గ్రంథాలు చదివావు లేదని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను చేసింది క్రమమో కాదో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకు ఒక మతమేత ఉంది, ఒక ఆచారమేత ఉంది, కానీ దాన్ని చెప్పిన వాళ్ళు లేరు. ఇవన్నిటికీ ముఖ్యంగా అసలు పాప క్షమాపణ గురించి నాకు అవగాహన లేదు. ఒకవేళ చనిపోతే నాకు ఎప్పుడు పెడతా అప్పుడు వినిపించే మాట్లాడుతూ, నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు, అసలు ఎవరు నిన్ను క్షమించగలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళకుండే అర్హత ఏంటి, అసలు ఎంతమంది వీటి గురించి నా స్నేహితులతో ఎప్పుడు ఆలోచించినప్పుడు అప్పుడు ఆ ఆధ్యాత్మికమైన విషయాలు నాకు అర్థమయ్యాయి. ఆ రోజు ఒక ప్రత్యేకమైన ఎప్పుడైతే ఆ వాక్యం నేను విన్నాను, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జరగడం నా ఎదుగుదంటే నేను విశ్రాంతి కలుగు చేస్తాను. ఓకేనా? అయితే ఇట్లాంటి సంఘటనలు అంటే దేవుని ఆచార సంబంధంగా ఆధ్యాత్మిక విషయాల్ని, ఆచార సంబంధమైన ముడిపడే పరిస్థితుల్లో నిజమైన దేవుని గురించిన అన్వేషణ అనేది నాలో జరగలేదు. అది జరగటానికి నాకు చర్చిలోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు నా హృదయంలో ఒక క్షణం ఆలోచింపజేసింది. నెక్స్ట్ రోజు నేను చర్చిలోకి వెళ్ళిన వెంటనే నాకు తెలియకుండానే ఒక ఆత్మశక్తి ఆవరించి నా చేత అంతసేపు ప్రార్థన చేయించిన తర్వాత నాకు నా హృదయంలో బలమైన మార్పు వచ్చింది. ఎన్నడీ పొందలేని ఒక ఆధ్యాత్మికమైన ఆనందాన్ని నేను అనుభవించిన వెంటనే అక్కడే నాకు తెలియకుండానే ఒక తీర్మానం చేసుకున్నాను. నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన నాకు ఎవరు చెప్పలేదు. అక్కడ ఒక అబ్బాయి ఉన్నారు, నేనున్నాను, అంతే. అప్పుడైతే నేను ఏ బోధ కూడా వినలేదు. ఆ క్షణంలో ఆ తర్వాత నేను ఆ మాటలు వింటున్నప్పుడు పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తులోనే జరుగుతుంది అన్న విషయాన్ని నేను ఆ యవనస్తులు అక్కడ సాక్ష్యాల దొరకకుండా చెప్పడం ద్వారా, నిజమే కదా, నేను పాప క్షమాపణ నా కొరకు యేసుక్రీస్తు వారు
తన శరీరంలో తన ప్రాణం పెట్టారు. ఈ మాటను ఎప్పుడెప్పటి నుంచో వింటున్నాం కదా, అక్కడక్కడ చెప్పడం కానీ పెట్టేసరికి నా హృదయానికి అది నిజమని రుజువైంది. ఇప్పుడు నా మంత్రాత్మక అది నిజమని చెప్తుంది. దాన్ని వెళ్ళి చేయడంతో నాకు నేనుగానే దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటని అడిగిన తర్వాత ఇంకా పూర్తిగా దేవుని గురించి నేను తెలుసుకోవాలని ఇంకెవరితో మాట్లాడి మానేసి నా పనులు కూడా అవకాశం చేస్తే అసలు నిజమైన దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందని చెప్పినప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడుతున్నట్లే నాతో మాట్లాడేవాడు. అనేకమైన నిగూఢమైన విషయాలు అంటే మీతో మాట్లాడుతున్నట్లే మాట్లాడేవాడు. నేను అడిగే ప్రశ్నలకి అనుభూతి హైందవ సాంప్రదాయం ఇప్పుడు లేదు, కలగలేదు. ఇది కూడా నేను ఎప్పుడైతే ప్రభులో అది యేసు ప్రభుని తెలుసుకుని చర్చికి వెళ్ళాలని తీర్మానం చేసుకుని కొద్ది రోజుల్లో నేను పూర్తిగా బైబిల్ చదవడం అనేది నేను చాలా శ్రద్ధతో. రెండోది ఏంటంటే అప్పటికే నేను ఇలా ఎప్పుడైతే ప్రారంభించానో అనేకమైన అపోహలతో కూడిన అంశాలు నాకు ఉండేవి. వాటి గురించి స్వయంగా ఏం చదువుతుంది అని చెప్పి నేను స్వయంగా బైబిల్ ఏం చెప్తుందని నేనే చదువును ప్రారంభించాను. అన్వేషణ అంటే రోజుకి ఇంచుమించు 10 గంటలు నేను బైబిల్ చదివాన్ని పడుకుంటున్నా చదివేది. నేను విసిగంటే నేను పూర్తిగా డెడికేట్ అయ్యాను. నా ఉద్యోగము నా కార్యక్రమాలన్నీ నా కాలేజ్ కూడా నేను మానేసి నేను ఓన్లీ బైబిల్ చదవాలి, మీటింగ్ పెట్టాలి. బైబిల్ గురించి అసలు నాకు బైబిల్ గురించి కూడా కాదు, దేవుడు అంటే ఏంటి తెలుసుకోవడానికి. అంటే బైబిల్ చెప్తున్న మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఉంటే దేవునికి మానవునికి ఉన్న బంధమే నన్ను నడిపిస్తుంది. అక్కడ బైబిల్లోని అంశం నేను మొట్టమొదటి చదివింది మత ఆచారాల గురించి కాదు, దేవుడు మానవాళి పట్ల చూపిస్తున్న ప్రేమ ఏంటి, మానవుడి పట్ల దేవుడికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇది నాకు తెలియకుంటేనే నెలలు గడుస్తున్నాను. నేను కావాలని తీర్మానించుకోలేదు అన్ని అప్లికేషన్స్ ఆఫ్ చేయాలని, నేను బిజినెస్ మానేయాలని నేను ఆలోచించుకోలేదు, కాలేజీ మానేయాలని నేను ఆలోచించుకొని చేసినవి కాదు. కానీ ఇక్కడ నేను బైబిల్ చదవడం, దేవుడు నాతో మాట్లాడుతుంటే నాకు వచ్చిన డౌట్స్ నేను అన్వేషణ చేసుకోవడం, ఆలోచన చేయడం, మళ్ళీ ప్రార్థన చేయడం, చదవడం, పెద్దవాళ్ళు అడగడం, హైందవులను కూడా కొంతమంది నాకు సలహా ఇచ్చినలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా స్నేహితులతో డిస్కస్ చేయడం, నా మధ్యలో పుట్టిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం వెతుక్కుంటూ వెళ్ళటానికి ఇంచుమించి ఒక 8 నెలలు 9 నెలల సమయం పట్టింది. ఈ పట్టిన వెంటనే అప్పుడు నేను దేవుని కొరకు ఇంకా అలా గడుస్తున్న రోజులో అది డిసెంబర్ నెల వచ్చేసరికి మా నాన్నగారి కోర్టులో జాబ్ చేసేవారు. ఆయన ఉద్యోగం రిజైన్ చేయించామని చేత చేయించి ఆయన పోర్టు వాలంటరీ మెడికల్ అని ఫిట్ పెడితే నాకు ఉద్యోగం వస్తుందంటే నాకు ఉద్యోగం ఉద్యోగం విడిచిపెట్టాను. ఉద్యోగం ఇవ్వడానికి నాన్నగారు అనేవారు నువ్వు సేవ చేయు అనేవారు. నేనైతే సేవ చేయను, సేవ అనేది నా అంత నేను చేస్తాను, దేవుని యొక్క పిలుపు ఉంటేనే కానీ సేవ చేయడానికి కాదు. నేను ఈ క్రమంలో ముందుకు వెళ్తున్నాను, దేవుడు ఎట్లా నడిపిస్తాడో అట్లా ముందుకు సాగుదామని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్న తరంలో. కానీ చాలా ఎక్కువ బైబిల్ గురించి ఆలోచించడం కానీ, బైబిల్ గురించి చదవడం కానీ, ఎక్కడైనా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అటెండ్ అవ్వడం అనేది నా పూర్తి లైఫ్ స్టైల్లో ఇంచుమించు 24 గంటల్లో 15 గంటల సమయం నేను దేవుడి గురించి గడుపుకున్నాను. అంటే రాత్రి 11 గంటలు పడుకొని 4 గంటల వరకు ఉంటుంది. 10 గంటలు దాటి ఇంకొక 5 గంటలు ఉంటుంది. అంటే రాత్రి 11 గంటలకు పడుకొని 4 గంటల వరకు. ఈ టైంలో కూడా నేను నిద్రలో కూడా అనేక విషయాలు నాకు దేవుడు సమాధానం ఇచ్చిన సందర్భాలు నాకున్నా. ఏవైతే చదివామో ఆలోచిస్తూ పడుకున్నప్పుడు నాకు నిద్రలో కూడా కొన్నిటికి ఆన్సర్స్ దొరికే అనుభవాలు నాకున్నా. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు బాప్జీ గారు విశాఖపట్నానికి ఒక ముఖ్యమైన సేవకునిగా మారిపోయారు. మరి ఒక మామూలు సేవకుని కాదు, అనేక చోట్ల మీటింగ్లు ఎక్కడైనా బాప్జీ గారి పేరు తెలియని వాళ్ళు ఉన్నారంటే వారికి క్రైస్తవులకు కొత్తగా వచ్చారని మనం అనుకోవాలి. ఇప్పుడు మీ పేరు తెలియని వాళ్ళు విశాఖపట్నంలో ఎవరూ లేరు. మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా ఇంచుమించు ఇవన్నీ తెలియదు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? అంటే ఎలాగ మీరు ఇవన్నీ అంటే అంత ఫాస్ట్గా వెళ్ళగలిగారు? అంటే మీరు ఈ యొక్క ఆ స్థానానికి వెళ్ళగలిగారు? పెద్ద పెద్ద మీటింగ్లు అంటే పెద్ద వారితో అంటే రెవరెండ్లు బిషప్లు అనే వారితో ఢీకొని మీరు ఇప్పుడు ఆ స్థాయికి చాలా వరకు వచ్చేసారు. మరి ఆ స్థాయికి అసలు రావడానికి కారణం దాని వెనకతనికి ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరు ఒక్కరిది ఏమైనా చేయగలిగారు? నేను నా ఆధ్యాత్మికమైన సేవ ప్రయాణం ఏంటంటే, నాకు మొదటి నుంచి కూడా నా అన్వేషణలో ప్రభుని తెలుసుకున్న తర్వాత నేను ఎవరి దగ్గర డిపెండ్ అవ్వడానికి నేను మొదటి ఇష్టపడలేదు. నేను సేవకు వెళ్ళేవాడిని, సేవకులు చెప్పే ప్రసంగాలు శ్రద్ధతో వెళ్ళేవాడిని. ఫస్ట్ ఏ ఎక్స్ట్రా అంటే అదర్ బుక్స్ ఏది చదివే అలవాటు నాకు చాలా తక్కువ.
బైబిల్ చదవడం మాత్రం నేను ఎక్కువ చదివాను. వెరీ గుడ్. బైబిల్ చదివాని. బైబిల్లో నా అన్వేషణలో బైబిల్ చదివే కోణంలో మొట్టమొదట బయట అప్పటికే అనేకమైన భిన్నమైన అంశాలు ఉండేవి. ఈ అంశాల పట్ల ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుంది, ఇది నా మొట్టమొదటి నుంచి, అంటే ఎవరో ఏదో చెప్తున్నారని చేయడం కాదు, నిజంగా బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో దాని గురించి ఏముంది అనేది నేను అన్న కోణంలోనే ఫస్ట్ నేను బైబిల్ చదువుతాను. మొట్టమొదటి నేను బైబిల్ చదివింది. బైబిల్ సత్యములో ఎదగటానికి బైబిల్లో ఏ కోణం గురించి ఏ అంశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దాన్నే నేను చదివాను. అప్పటికి నాకు కొంతమంది స్నేహితులు బైబిల్లో క్రిస్టియన్ స్నేహితులు పరిచయం అయ్యారు. మా అందరం కలిసి కంబైన్ స్టడీ చేసేవారు. మేము ఇప్పుడు నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఎట్లా చదివామో మేము బైబిల్లో కూడా రాత్రి పగలు కూర్చొని అందరం కంబైన్ స్టడీ బైబిల్ చేసేవారు. సాంజేల్ బ్రదర్, సాంజేల్, ఆంధ్రయ్య, కృపాశేఖర్, ఆయన చనిపోయారు, ప్రభునందు నిద్రించారు ఆయన. ఇంకా చాలా మంది, ఒక 20 మంది స్నేహితుల వరకు ఉండేవారు. వీళ్ళందరం కలిసి రాత్రి పగలు కూడా మాకు వచ్చే డౌట్స్, వాళ్ళకు బైబిల్ వేరే బుక్స్ చదివారు. ఈ అన్వేషణలో ఏమైనా డౌట్స్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరు అభిప్రాయాలు షేర్ చేసుకుని వీళ్ళు చదవడం జరిగింది. అప్పటికే ఈ క్రమంలో మేము ఆల్రెడీ పరిచర్య యూత్ మినిస్ట్రీ అనేది స్టార్ట్ చేస్తాం. అప్పటికే ఇంచుమించు 5-6 నెలల్లోనే అది నేను స్టార్ట్ చేసింది కాదు. అప్పటికే బ్రదర్ ఆంధ్రే గారు, మెల్టన్ గారు, వీళ్ళు కొన్ని ప్రేస్ సెల్స్ రన్ చేసేవారు. వాళ్ళు సేవ చేస్తున్నారు. అందులో మరి నేను ప్రభు గురించి మాట్లాడటం అది అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేవారు మాట్లాడటానికి ఇచ్చేవారు. ఎందుకంటే తెలియని అంటే దేవుని కొరకు నాలో నేను ఈ స్టేజ్కి రావడానికి మొట్టమొదటి కారణం దేవుని కొరకు పౌరుషంగా బ్రతకాలి అన్న తపన నాకు మొదటి నుంచి ఉన్నట్టు. అది ఎందుకు ఉంది అంటే నిజమైన దేవుడు తెలియకుండా చిన్నప్పటి నుంచి దేవుడి గౌరవం ఉంది. నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా చాలా చేస్తాం దేవుని గురించి. కానీ ఈరోజు నిజమైన దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఏదైనా చేయడానికి సిద్ధం కలిగి ఉన్న దేవుడు నాకు ప్రత్యక్షమైన తర్వాత, ప్రత్యక్షత అంటే ఏదో దర్శనం కంటే గొప్పది ఏంటి అంటే నా హృదయంలో సంపూర్ణంగా విశ్వాసం కలిగిన తర్వాత ఆయన గురించి నేను బ్రతకాలి, ఆయన గురించి నేను ఏదైనా చేయాలి, దేన్నైనా సరే అది కాళ్ళు గోడుతో సమానంగా ఎంచుకోవాలి ప్రభు విషయంలో ఎంతటిదైనా అని చెప్పాను. ఆ క్రమంలో పౌరుషంగా దేవుని కొరకు యవ్వనస్తులను కలిపి దేవుని కొరకు బ్రతికితే పాపాన్ని విడిచి బ్రతకడం అంత ఆశమాశయం కాదండి. కనుక యవ్వనస్తులను పరిశుద్ధమైన మార్గం గురించి నన్ను మార్గం వైపు నడిపించడం అనేది ఒక తపంతో సేవ చేస్తున్నారు. ఈ క్రమంలో వెళ్ళిన తర్వాత ఈ స్నేహితులతో కలిసి వెళ్ళిన తర్వాత ఈ పరిచయ భావం పెరిగింది నాకు. ఒకసారి మా నాన్నగారు సేవ చేయన్నారు. అయితే ఫుల్ టైం సేవ చేయాలి నాకు అనుకున్నది, కానీ సేవ మాత్రం పూర్తిగా చేస్తాను, కానీ ఉద్యోగం చేసుకుని సేవ చేస్తానని అనుకున్నాను. ఆ తర్వాత ఈ ప్రార్థనలు వాక్యంలో ఎదగడంతో నాకు ఏంటంటే దేవుడు నాకు కొన్ని విజన్స్ చూపించేవాడు. నేను ఎక్కడ ప్రార్థన చేసినా అందులో ఎవరో ఒకరికి నా గురించి ఒక దర్శనం వచ్చేది. ఈ దర్శనాలతో పాటు నాకు కొన్ని దర్శనాలు చూపించాడు దేవుడు. నేను సేవాభిషేకం అయిన తర్వాత సేవలు ఉన్న తర్వాత ఎట్లాంటి అంటే నేను లాచి పైజాము గడ్డము ఇదంతా కూడా ఆ రోజు నేను దర్శనంలో చూసాను. నేను ఎలా ఉన్నానో ఇది మా సేవకుని చెప్పాను. ఏంటి నేను ఇలాగా ఎలా ఉన్నాను అలాగే నాకు అప్పటికి నేను ఇంకా సేవ కానీ నాకు క్రాప్ అలా ఏం లేదు, నేను మోడర్నైజ్డ్గా ఉండేవాడిని. అట్లాంటి టైంలో నాకు ఆ విజన్ కనిపించింది. ఏమో తమ్ముడి నేను దేవుడి ప్రవక్తగా వాడుకోబోతున్నావేమో అని అనేవారు. అక్కడక్కడ చర్చస్ ప్రసంగాలకు పిలిస్తే వెళ్ళేవాడిని. స్పష్టంగా తెలియదు, అట్లాంటి రూపం నా తోటలు ఎవరు వేసుకోలేదు. వెళ్ళిన సేవకులకి బాప్సీ గారు అంటే అర్థం అయిపోద్ది. అంటే ఆ పలానా గడ్డం ఉంటుంది అంటే అన్న ఉంటది అని అది నాకు దర్శనం కనిపించింది. అలాగని నేను దాని గురించి కూడా ఇది తయారవ్వలేదండి. నాకైతే దర్శనం స్పష్టంగా చూసాను. నా గెటప్ అంతా, నా బ్యాగ్ కామన్ గా యేసుప్రభు ఇప్పుడు అన్న ఇమేజ్ యేసుప్రభు గారు ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ లాగా కనబడుతుంటారు. ఆ ఇమేజ్ ని మీరు ఇప్పుడు వరకు అలా కంటిన్యూ చేస్తారు. అలాగే ఇప్పుడు బాబ్జీ గారు అంటే కంపల్సరీ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే అంటే విశాఖకు వస్తున్నాను,
అంటే దీని వెనక కంపల్సరీ మేమైతే ఏమనుకుంటున్నామంటే తన భార్య వాణి గారు వెనకాతల ప్రధాన పాత్ర ఉందని మరి ప్రేక్షకులు చాలా మంది చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు. దాని విషయంలో కొంచెం మాకు క్లియర్ ఇవ్వండి. ఓకే, ఇట్లాంటి క్రమంలో మరి నేను ఈ ఆధ్యాత్మికమైన భారం పెరిగిన తర్వాత అండి వివాహం కూడా చేసుకోకూడదు అనుకున్నాను. వివాహం కూడా చేసుకోవాలి ఇంకా అంటే ఇలా కమిట్మెంట్ దేవుడి కోసం అంటే అప్పట్లో దేవుడి కొరకే ఉద్యోగం విడిచిపెట్టాము. ఉద్యోగం అంటే ఉద్యోగం తర్వాత మా నాన్నగారి చేత ఉద్యోగం రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేయించిన తర్వాత ఈ సేవలు ఇలా క్రమంలో వెళ్ళిపోతున్నాం. భారం పెరిగింది. మమ్మల్ని చూసి సమాజం యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే ఫస్ట్ అయితే సేవ దేవుని తెలుసుకొని తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసేవారు, కానీ మా భక్తి ఎక్కువయ్యేసరికి వీళ్ళు ఏమవుతారు ఏంటి పరిస్థితి వాళ్ళ ఆలోచన లేదు. ఉద్యోగం చదువు మీద పక్కన పెట్టేశారు, వ్యాపారం పక్కన పెట్టేశారు, ఏమవుతుంది భవిష్యత్తు ఏమవుతుంది, సరే వివాహం చేయాలనుకుంటే వివాహం కూడా అక్కర్లేదని చెప్పడం జరిగింది. ఉద్యోగం మరి ఇంటర్వ్యూస్ ఏమైనా అటెండ్ అవుతానంటే అటెండ్ అయ్యాను, కానీ అంటే ఉద్యోగం మా ఫాదర్ జాబ్ నాకు వస్తుంది, దాని మీద కూడా నేను ఇంట్రెస్ట్ చూపించకపోవడం జరిగింది. ఈ క్రమంలో నేను ఒక ఉద్యోగం చేయదలుచుకున్నాను. మరి ఉద్యోగం చేయదలుచుకున్నప్పుడు నాకు దేవుడు కొన్ని విషయాలతో మాట సేవాభారాన్ని చూపించాడు, రాకడి దినాలు చూపించాడు, రాకడి దినాలు చూపించాడు. నాకు చాలా విజన్స్ నాకు స్పష్టంగా నాకు కనిపించాయి. అంటే నేను యవనస్తుల మధ్య పరిచయం చేయడం, సెకండ్ కమింగ్ సమీపంగా ఉందని దేవుడు మాట్లాడడం, ఇవన్నీ కూడా లేఖనం నాకు దర్శనాల వరము అనేది నాకు కొన్ని దర్శనాలు నాకు స్వయంగా చూపించడం జరిగిందండి దేవుడు. కానీ నాకు దర్శనాల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ నమ్మే వ్యక్తిని, దేవుని వాక్యాన్ని నమ్మే వ్యక్తిని. నేను ప్రకటన గ్రంథం సెకండ్ కమింగ్ గురించి చాలా విషయాలు నేను ఇంచుమించు వేరే బుక్స్ ఏవి చదివాను కాదు, కానీ ఈ ప్రకటన రాకడ అన్న అంశం దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద కూడా స్టడీ చేయాలనుకున్నప్పుడు చాలా గ్రంథాలు నేను చదివాను. దేవుని రాకడ సమీపంగా ఉందని తెలుసుకొని ఇంకా ఉద్యోగము వ్యాపారాలు మిగిలినవేమీ కాదు, ఏ క్షణమైనా దేవుని కొరకు ఖర్చు పెడితే ఒక ఆత్మ సంపాదించినప్పుడు ఒక దేవుని కొరకు నడిపించే ఒక వ్యక్తిని దేవుని కొరకు అప్పగించడం ఉంటుందన్న ఉద్దేశంతో నాకు తెలియకుండానే ఫుల్ టైంకి రావడం జరిగింది. నాకు తెలియకుండానే ఫుల్ టైంకి రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఆ సేవ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత యవనస్తుల మధ్య పరిచయం చేస్తాం. యవనస్తుల మధ్య పరిచయం చేసి చాలామంది యవనస్తులని కూడా నాలాగే శిష్యులుగా తయారు చేసుకుని వాళ్ళందరూ కూడా ఈరోజు సేవ చేస్తున్నారు. చాలామంది సేవలో ఉన్నారు. ఈ క్రమంలో మరి సిస్టర్ వాణి గారు వచ్చేవారు నా దగ్గరికి, ప్రభు నిమిత్తం వచ్చేవారు. మరి ఆమె ఎట్లాగే ప్రభు తెలుసుకున్నారు అనేది నాకంటే ఆమెను అడిగి తెలుసుకోవడం అనేది. అంటే ఇప్పుడు మేము ఏంటంటే వాణి గారు ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి కామన్ గా హైందవ కుటుంబం నుంచి రావడం వేరండి. బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం అంటే ఇది చాలా మరి ఆలోచించిన తగ్గ విషయం. అసలు వాణి గారు క్రీస్తుని అంగీకరించడం అనేది ఇది ఒక మైలురాయిలాగా మాకైతే అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి? అమ్మ వాణి గారు, అసలు మీరు బ్రాహ్మణ కుటుంబంలో వచ్చి ఈరోజు క్రీస్తుని అంగీకరించడానికి కారణం ఏంటి? అసలు బలమైన కారణం ఏంటి? ఒక బ్రాహ్మణ్గా మా కుటుంబం అంతా కూడా చాలా పూజలు పురస్కారాలు అన్ని చేసేవారండి. ఇవన్నీ మీకు బాగా తెలిసిన విషయమే. అయితే సోమవారం మొదలుకొని ఆదివారం వరకు కూడా నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని. ఉదయం మా అమ్మగారు వాళ్ళు చేస్తే సాయంత్రం నేను మడిబట్టలు కట్టుకుని సంధ్యావందనం చేసేదాన్ని. అయితే సోమవారం శివుడికి, తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం ఒకరికి, తర్వాత లక్షవారం సంతోషి మాత పూజలు ఇవన్నీ కూడా నేను చాలా ఎక్కువ చేశాను. అయితే ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు అలాగా నేను మంచి ఒక యూత్గా ఉన్నప్పుడు మా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. అయితే నేను ఇన్ని పూజలు చేస్తూ సమస్య వచ్చేసరికల్లా అక్కడికి వచ్చేసరికల్లా మళ్ళా నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఏంటంటే ఇంతమంది దేవుళ్ళు చేస్తున్నాను, ఈ సమస్య ఎవరు తీరుస్తారు ఏంటి అని అనుకున్నాను. మేము అందరం కూడా 6 అక్క చెల్లెళ్ళము, నేను 4వదని. నాకైతే పెద్ద అక్క, రెండో అక్క, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, నేను 4వదని. నాకు అన్ని బంధాలు కూడా ఉన్నాయి. మా కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం. మా అమ్మగారు మంచి మాది విశాఖపట్నమే. మా అమ్మగారు, మా నాన్నగారు BHP కంపెనీలో చేసేవారు. ఆయన ఒక
ఆఫీసర్ గా ఉండేవారు అనమాట. ఇప్పుడు మీ డాడీ ఉన్నారమ్మా, మీ ఫాదర్ ఉన్నారు? మా ఫాదర్ మదర్ ఇప్పుడు లేరండి, వాళ్ళు చనిపోయారు. అయితే సిస్టర్స్ అందరూ ఉన్నారు. మా కుటుంబంలో నేను మా చెల్లి అన్నమాట. అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది, అమ్మాయి అనేది, నువ్వు ఎందుకు సమస్యలతో ఇలా బాధపడుతున్నావు, ఒకసారి చర్చికి రా అని చెప్పేసి అమ్మాయి అన్నా అనమాట. అప్పుడు వెంటనే నేను అనుకున్నాను, నేను చర్చికి రావడం ఏంటి, నాకు ఇన్ని దేవతలు ఉన్నారు కదా, నాకు దేవతలు లేరా అని అంటే, లేదు ఒకసారి రా అని అన్నప్పుడు చర్చికి తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం నేను చర్చిలో అడుగు పెట్టినప్పుడు అది చూసి నాకు విపరీతమైన కోపం వచ్చింది. అట్మాస్ఫియర్ చూసి వాళ్ళు ముసుగులు వేసుకుని వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తే, ఇంట్లో ఇదేంటిది ఇష్టము ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు ఏంటని చెప్పేసి నాకు అస్సలు నచ్చలేదు. అక్కడ ఉండలేకపోయాను కూడా. నేను వచ్చేసాను, బయటికి వచ్చేసాను. నాకు అస్సలు నచ్చలేదు, నువ్వు నన్ను పిల్లవక చర్చికని కూడా నేను అన్నాను. అయితే మాకు కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేనేమనుకున్నాను, అందరి దేవతల్ని నేను ఆశ్రయించాను అనమాట. ఆశ్రయిస్తే అప్పుడు నా ఫ్రెండే మళ్ళీ వచ్చి, ఇలా అలా కాదు, దేవుని చూడు, నువ్వు ఒకసారి చూడు, నీ సమస్యలు ఎన్ని తీరుతాయి అని అనేసరికల్లా అప్పుడు వెంటనే సర్లే చూద్దాం, అందరి దేవుళ్ళు ఒక దేవుడు, ఆయన ఒక్కరే దేవుడు కాదు. అంటే మాకు యేసుక్రీస్తు అంటే చాలా, మా అమ్మగారికి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎక్కువ. మా అమ్మగారు గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో హెచ్ఎం గా ఉండేవారు. ఆవిడకన్నా ముందు ఆవిడ అయితే కొన్ని పత్రికలు ఆ స్కూల్ కి తెచ్చేవారు అనమాట. మా అమ్మగారికి ఫుల్ నాలెడ్జ్ ఉంది, క్రైస్తు గురించి ఫుల్ నాలెడ్జ్ ఉన్నది, ఆవిడ చదివేవారు. అది మొత్తానికి ఏంటంటే, మా అమ్మగారు మా కుటుంబం అంతలో కూడా క్రీస్తు ఒక దేవుడు, ఆయన మాత్రమే దేవుడు కాదు కానీ అందరి దేవుడు ఒక దేవుడు, అందరి దేవుడితో పాటు ఈయన కూడా ఒక దేవుడు అనే నమ్మకంతో ఉండేవాళ్ళం. అయితే ఈ సమస్యలు ఎప్పుడైతే అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఈ సమస్యల వల్ల నేను మళ్ళా చర్చికి వెళ్ళడం జరిగింది. వెళ్తే నేను లూక్ భాస్కర్ నాయుడు కంచరపాలమే, నాకు తెలియదు, నా భవిష్యత్ అంతా కంచరపాలెం ఆ రోడ్లోనే ఉండాలని నాకు తెలియదు. అయితే కంచరపాలెం లూక్ భాస్కర్ నాయుడు అని ఉండేవారు. నా ఫ్రెండ్ అక్కడికి తీసుకెళ్ళారు అనమాట. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. వెళ్ళి నేను అప్పటికి మాట్లాడడం ఏం చేసేదాన్ని కాదు, అక్కడికి వెళ్ళి నాకు నేనుగానే ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకుంటే అప్పుడు నా ఈ సమస్య తీరితే, నాకు కొన్ని ఇవి ఇబ్బందులన్నీ తీరితే నేను నిన్ను బిలీవ్ చేస్తాను అనుకున్నాను అనమాట. అనుకున్నప్పుడు ఈ కుటుంబంలో కొన్ని సమస్యలు అవి తీరడం అవి జరిగాయి అనమాట. అని కొంచెం కుటుంబంలో అన్ని ఒక్కొక్క సమస్య తీరిన తర్వాత అప్పుడు నేను కూడా ఎక్కువ ఈ పూజలు పునస్కారాలు చేయడంలో నేను ఎక్కువ, అంటే నేను ఒక యవనస్తులు చాలా మంది ఎంజాయ్ చేస్తారు, నేను ఎప్పుడు కూడా ఎంజాయ్ చేసేదాన్ని కాదు. నేను ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉండేదాన్ని, లేకపోతే పూజలు చేయడం. నేను బిఎస్సి బిఎడ్ అప్పటికి బిఎస్సి చేస్తున్నాను, సెయింట్ జోసెఫ్ కాలేజ్ చదువుకుంటున్నాను. మాకు లెక్చరర్స్ కూడా తెలుసు. మాకే తెలిసిందల్లా ఏంటంటే, బస్సులో కంపెనీ బస్సులో కూర్చోవడం, కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం అంతే. మా అమ్మగారు నాన్నగారు అంటే విపరీతమైన భయం, చాలా భయం మాకు. అసలు బయటికి ఎక్కడ వెళ్ళి వాళ్ళం కాదు, మా అమ్మగారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కూడా కాదు, ఫ్రెండ్స్ ఇంటికి కూడా అసలు వెళ్ళనిచ్చేవారు కాదు, ఇంట్లోనే ఉండాలి. మేము మా కుటుంబంలోనే ఉండేవాళ్ళం. బ్రాహ్మణ కుటుంబం అంటే ఒక పద్ధతుల మీద చాలా చక్కగా, ఎక్కడికి బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు అసలు, అంటే ఇంట్లోనే ఉండేవాళ్ళం. అలా ఇంట్లో ఉంటూ మేము హ్యాపీగా కూడా ఉండేవాళ్ళం. ఎందుకంటే మా మదర్ ఫాదర్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టము. అంచేత వాళ్ళ రిలీజియస్ యాక్ట్స్ అని కూడా నాకు చాలా ఇష్టం. అందుకే నేను కూడా ఇష్టపూర్వకంగానే ఫాలో అయ్యేదాన్ని. అయితే ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో అప్పుడు నాకు కొంచెం ఆలోచన కలిగింది అనమాట. అయితే వెంటనే నేను నా ఫ్రెండ్తో చర్చికి వెళ్ళడం అవి చేసేది, కానీ అంత ఇష్టపూర్వకంగా నేను ఇష్టపడేదాన్ని కాదు, అందరితో ఒకలా అనుకునేదాన్ని. అప్పుడు ఎక్కువగా నేను అయితే ఆలోచించడం వల్ల ఒక రోజు నాకు అలా అనిపించింది అనమాట. అంటే దేవుడు నాతో మాట్లాడతారు, నువ్వు నన్ను వెంబడించు అన్నట్టుగా అనిపించింది. నేను అంతవరకు అసలు బైబిల్ నేను ఎప్పుడు చదవలేదు, అసలు ఓపెన్ కూడా చేయలేదు. నేను నాకు ఒక స్వరంలా అనిపించింది అన్నమాట, నన్ను వెంబడించు అనేసి. నన్ను వెంబడించు అన్నప్పుడు నేను ఆ పెద్ద ఏదో ఎవదో మాట, కానీ నా మనసులో రికార్డ్ అయ్యింది అనమాట. అయితే నేను వెంబడిస్తాను, కానీ నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఒక ఉద్యోగం, అప్పటికే నేను ఉద్యోగం చేయాలనుకున్నాను అనమాట. ఉద్యోగం కూడా ఎందుకు చేయాలనుకున్నానంటే, నేను ఇండిపెండెంట్గా మా ఫాదర్ మీద వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను అంటే ఒక క్రైస్తవురాలిగా బ్రతకాలి,
అంటే నేను ఇండివిజువల్గా బ్రతకాలన్నప్పుడు నాకు ఒక ఉద్యోగం అనేది అవసరం. నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే, అంటే ఇలాగే అడిగాను, ఇదే ప్రేయర్ చేశాను, నువ్వు నాకు ఒక ఉద్యోగం ఇస్తే నేను డెఫినెట్గా నీ కోసం నేను బతుకుతాను, నేను బతకగలుగుతాను, నీ గురించే బతుకుతాను అని చెప్పేసి నేను డెసిషన్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు రోజు నేను అప్పటికి ఒక ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని, అక్కడి నుంచి నేను చర్చికి వెళ్ళేదాన్ని అనమాట. చర్చికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక రోజు పాస్టర్, నేను మామూలు పొందిన ఫస్ట్ టైం అదే ఆ రోజు అనమాట. పాస్టర్ గారు చెప్తున్నారు అనమాట, ఈ ఏంటంటే మా వాక్యం చెప్తున్నారు, నేను నీకోసం ఎంత చేశాను, నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం ఆఖరి రక్త బొట్టు వరకు కూడా నేను చిందించాను, ఇంకా నువ్వు నన్ను నమ్మవా అని చెప్పేసి పాస్టర్ గారు ద్వారా మాట్లాడుతున్నారు అనమాట. మాట్లాడితే నా చేతులు ఇలా చాపి ఇలా చెప్తున్నప్పుడు నా చేతి నిండా బోల్డ్ అని ఉంగరాలు, అంటే ఇవన్నీ సాయిబాబా అన్నీ ఉండేవి అనమాట. అప్పుడు వెంటనే నాకు తెలియకుండా చాలా ఏడ్చాను ఆ రోజు. అయ్యో నేను నుంచి నేను ఇదా ఆశిస్తున్నాను, ఏదో చేస్తే కానీ నేను నమ్ముకోను నేను అని చెప్పేసి చాలా బాధపడి ఏడ్చి, నేను ఇంక ఈ రోజు నుంచి నాకు తెలియకుండా ఆటోమేటిక్గా యాక్షన్ అయిపోతుంది అనమాట, అన్ని తీసేస్తున్నాను, తీసేసి నీ కోసం నేను బతుకుతాను అని చెప్పేసి నేను అన్ని కూడా తీసేస్తున్నాను. అన్ని తీసేసి నాకు మా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం, చాలా భయం, వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఏమి చేయలేను. కానీ ఎప్పుడైతే దేవుని మాట అలా వినిపిస్తుందో ఇంకా నేను ఆలోచించలేదు, దేవుని కోసం నేను బతుకుతాను, నీ కోసం నేను నించుంటాను అని చెప్పేసి అప్పుడు నేను డిసైడ్ చేసుకుని అయితే ఇంకా ఆ రోజు నుంచి దేవుడి కోసం నీకు సాక్షిగా నేను జీవించాలి అనుకున్నాను. అయితే ఎగ్జామ్ నిజంగా అనుకోవడం ఈరోజు నేను ఉద్యోగం చేసినానంటే కేవలం దేవుని దయనండి. అయితే దీనికి నేను ఒక ఎంప్లాయీగా నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా చేస్తాను. నేను బాప్తిసం తీసుకోలేదు, నా 6 months బాప్తిసం నాకు. అయితే తర్వాత తీసుకున్నాను. అయితే నేను డిసైడ్ చేసుకున్నాను, ఎలాగైనా సరే నేను దేవుని కోసం బతకాలంటే నాకు చాలా పట్టుదల అండి. చిన్నప్పటి నుంచి కూడా ఏదే విషయం కావాలంటే దాన్ని అన్వేషించి దాన్ని గట్టి పట్టుకుంటాను. అయితే అప్పుడు నేను ఫస్ట్ జాబ్ సంపాదించుకోవాలి. దేవుడి గురించి నాకు తెలిసింది ఏంటంటే దేవుడి కోసం బతకాలని, ఒక సాక్షిగా బతకాలనుకు ఇదే బైబిల్, అది ఏం నేను చదవలేదు కానీ దేవుని కోసం బతుకుతాను నేను అనుకుని అప్పుడు చాలా కష్టపడి చదవడం జరిగింది. చదివిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది, చాలా కాంపిటీషన్. అయితే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎగ్జామ్ రాసాను కానీ చాలా తప్పులు చేశాను. వస్తుందా రాదా అనుకున్న చిన్న డౌట్ వచ్చింది, అది అయిపోయింది. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ కలెక్టర్ గారి దగ్గర ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ నేను చదువుతున్నప్పుడు నాకు అక్కడ ఒక బుక్ చదువుతున్నాను, కెమిస్ట్రీ చదువుతున్నాను అనమాట. కెమిస్ట్రీ ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు నాకు ఒక ఇమాజినరీ లైన్ వచ్చింది, అంటే ఒక లైన్ సిల్వర్ లైన్ లా కనిపించింది, దాని మీద చదువు అనేసి నాకు మనసులో అనిపించినప్పుడు అది ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈక్వేషన్ అందరికీ తెలిసింది అది. అయితే వాల్యూస్ అనమాట, వాల్యూస్ గుర్తుంచుకోవడం చాలా కష్టం. అయితే ఎవరి ఇంటర్వ్యూలు ఏమవుతారో తెలియదు కానీ ఆ వాల్యూస్ నేను చదివి కరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికల్లా కరెక్ట్ గా అని అడిగిన క్వశ్చన్ అదే, ఆ వాల్యూ ఏంటి అని అడిగిన వెంటనే డట్టకమని చెప్పేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయారు. అంటే అంత కరెక్ట్ గా అంటే నేను ఏం చదివాను దాని మీద అడిగారు, ఇంకా అతని మాట ఇలా వచ్చేసరికి నేను వెంటనే జవాబు చెప్పేసింది. అప్పుడు నిజంగా చాలా స్ట్రాంగ్ పునాది పడిందండి. ఎందుకంటే కేవలం దేవుని దయ వల్లే ఇది వచ్చింది. అందుకనే నాకు అనవసరం నా శాలరీ ఎంత, నాకు ఏంటి అవంతా కూడా అనవసరం. నేను ఓన్లీ మీడియేటర్, దట్స్ ఆల్. అంటే ఇది ఇచ్చారు, ఆయన కోసం నేను నిలబడాలి. చాలా మంది అడుగుతుంటారు ఏంటి అనేసి అడిగితే దేవుడు ఇచ్చింది మనంది అని, దేవుడు ఇచ్చింది ఆయన ఇష్టం, ఆయన నన్ను ఇలా వాడుకుంటున్నారు అంతే అనేసి చెప్పేసి చాలా సంతోషించి ఆనందించి ఆ రోజు నుంచి దేవుడి కోసం బతకాలనుకున్న తర్వాత నాకు నెక్స్ట్ ఉద్యోగం వచ్చింది. మా నాన్నగారు మా ఇంట్లో అందరూ కూడా ఒప్పుకోలేదు, ఉద్యోగంకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి చిన్న డౌట్ వచ్చింది మరి, ఎందుకంటే సంధ్యావందనం చేసేదాన్ని నేను, అది మానేశాను, పూజలు ఏమి మానేసరికల్లా వెంటనే మా ఇంట్లో నాకు చాలా అడ్డంకులు వచ్చాయి, ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికల్లా నేను నా ఫ్రెండ్తో వేరేగా అక్కడ నేను ఎక్కడైతే దేవరాపల్లిలో జాబ్ చేసేదాన్ని అక్కడికి వెళ్ళాను అనమాట. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ దేవరాపల్లి. అక్కడ ఒక అమ్మాయి నాతో అంటే కొలీగ్, ఆవిడ కూడా అక్కడ ఉంటున్నారు, రూమ్ తీసుకుంటున్నారు. ఆవిడ క్రిస్టియన్ అనమాట. అయితే ఆవిడ రూమ్ లో ఉండడానికి అనుకున్నాం అనమాట. కానీ మా నాన్నగారు ఇష్టపడేవారు కాదు.
అయితే ఎవరైతే ఇష్టం లేదు దేవా నువ్వు ఉద్యోగం ఇచ్చావు నువ్వే నడిపించు అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు జాయిన్ అవ్వలేమో అనుకున్నాను. కానీ మా నాన్నగారే స్వయంగా తీసుకెళ్ళి అక్కడి నుంచి 7 దాటుకుని వెళ్ళాలి. చాలా దూరం 2.5 గంటల ప్రయాణం, లోపలికి 4 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 2.5 గంటలు, తర్వాత 7 దాటాలి. ఆ లోపలికి వెళ్ళడానికి కూడా 4 కిలోమీటర్లు, దేవరాపల్లి నుంచి 3.5-4 కిలోమీటర్లు ఉంటుంది. అది తర్వాత 7 దాటుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి మా నాన్నగారు స్వయంగా నన్ను జాయిన్ చేసి ఆయనే ఆ క్రిస్టియన్ కొలీగ్ దగ్గరగా రూమ్ లో ఉండడానికి ఇష్టపడి జాయిన్ చేశారు అన్నమాట. జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మా ప్రయాణం ఇలా సాగిన తర్వాత దేవుడి కోసం బతకాలనుకున్నాను. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మ్యారేజ్. ఏం లేదు అంటే బాబ్జీ గారు, ఇప్పుడు దైవశాఖలు బాబ్జీ గారు అసలు మీ యొక్క జీవితంలోకి ఎలా అడుగు పెట్టారు? అయితే ఈ జాబ్ ట్రయల్స్ చేసిన జాబ్ వచ్చిన తర్వాత నేను ఎలాగైనా సరే జాబ్లో చేరడానికి నేను ట్రై చేస్తుంటే జాబ్లో చేరకూడదని మా పేరెంట్స్ ట్రై చేసేవారు. ఈ బాధలో నేను ఏంటంటే ఉంటున్నప్పుడు నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందనమాట. అంటే అది ఆ అమ్మాయి ఎవరంటే వీళ్ళ టీం మెంబర్స్ అనమాట. ఆ టీం మెంబర్స్ ఉన్నప్పుడు మేము మామూలుగా ఒక దగ్గర కలిసాము. ఆ అమ్మాయి నేను కలిసినప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే నాతో అంటుందన్నమాట, నేను మాటల్లో కలిసినప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే నేను దేవుడి కోసం చెప్పాను, నేను దేవుడి కోసం బతకాలనుకుంటున్నాను, దేవుడి గురించి ఒక సాక్షి ఉండాలనుకుంటున్నాను. నేను కూడా జాబ్ ట్రైల్స్ చేసాక మా కుటుంబంలో ఇష్టపడటం లేదు, అలాగే నేను ఎవరిని కూడా పెళ్లి కూడా చేసుకోకూడదు అని అసలు నేను కూడా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నానండి అసలు. అయితే ఆ అమ్మాయి చూసి కరెక్ట్ మా టీం సరిపోయే మనిషి నువ్వే అని చెప్పేసి కరెక్ట్ గా అమ్మాయి తీసుకెళ్లి పరిచయం చేసింది అనమాట. ఎందుకంటే అప్పుడు బాబ్జీ గారు కూడా మ్యారేజ్ అంటూ ఇష్టపడట్లేదు. ఆ టైంలో అదే ఇంట్లో మీరు ఉండడం వల్ల మీరు సెట్ అవుతారని చెప్పి ఆలోచన చేస్తుంటారు. అయితే అప్పుడు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన చూసిన తర్వాత నిజంగా చాలా సంతోషం, ఆనందం, ఒక ఆధ్యాత్మికమైన చింతన కలిగిందనమాట. నేనేమనుకున్నా అంటే ఈ టీంతో కలిసి ఉంటే చాలు, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అన్నంత కాన్ఫిడెన్స్, తర్వాత వాళ్ళ మీద ఒక విశ్వాసం, నమ్మకం నాకు కలిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను ఎలాగైనా సరే ఈ టీంతో నేను టైఅప్ అవ్వాలి. ఎందుకంటే చక్కగా వాళ్ళు ఒక భక్తి జీవితాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఏవి వాళ్ళు తెలుసుకున్నాను, వాళ్ళ ఒక ఏంటంటే వాళ్ళ క్వాలిటీస్ ఏంటని తెలుసుకున్న తర్వాత నేను ఉండాలనుకున్నాను అనమాట వాళ్ళతో కలిసి. చాలా పెద్ద టీం ఉండేవారు. వాళ్ళు ఎంతసేపు ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, మళ్ళా మధ్యాహ్నం లేచి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, నైట్ ఇలాగే ఎంతసేపు వరకు తిండి అంటే భోజనం విషయంలో కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు, ఎంతసేపు ఇలాగే ఉండేది అనమాట. నాకు కూడా అలాగే ఉండడం ఇష్టం కాబట్టి అక్కడ నేను ఫస్ట్ టైం ఆయన చూసాను అనమాట. చూసిన తర్వాత నాకు జాబ్ విషయంలో నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ విషయం వచ్చింది అనమాట. అలా నేను బాబ్జీ గారి జీవితంలో ఫస్ట్ టైం నేను చూసిన తర్వాత నేను ఎప్పుడు కూడా చక్కగా ఆ టీంలో ఒక మెంబర్గా ఉండాలని అనుకున్నాను నేను. అయితే ఈ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ ఒత్తిడి వచ్చింది నాకు. మ్యారేజ్ ఒత్తిడి రావడం వల్ల నేను ఏమనుకున్నానంటే చాలా మందిని నా కొలీగ్స్ వాళ్ళని కూడా అడిగాను, నా ఫ్రెండ్ని కూడా అడిగాను, ఇలాగా పేరెంట్స్ చూస్తున్నారు, వాళ్ళని వివాహం చేసుకుంటే ఏమవుతుంది అని అడిగాను. అడిగితే అప్పుడు అన్నారు, నువ్వు ఇంతవరకు చక్కగా భక్తిలో చేయాలనుకున్నావు, దేవుడు ఇచ్చిన ఉద్యోగం అని అనుకున్నావు, దేవుడి కోసం బతకాలనుకుంటున్నావు, మరి ముందు ఎలా ఉంటుందో చెప్పలేము కదా అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు అప్పుడు నేను థింకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. నిజమే, వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా. ఎందుకంటే మా ఇంట్లో మా కుటుంబంలోనే మా ఇంట్లోనే ఎక్కువసేపు తలుపు వేసుకుని ఉంటే మా తమ్ముడు కానీ మా మమ్మీ కానీ ఇష్టపడేవారు కాదు. అలాగే నేను బైబిల్ తెచ్చుకుని అప్పుడు అది తీసుకెళ్ళి నా బట్టల్లోని తర్వాత మా బాక్సెస్లో పెట్టుకున్నప్పుడు అవి కూడా చూసేవారు. అంటే ఇంట్లో మెంబర్స్ ఎంత కాంట్రాడిక్ట్ చేసినప్పుడు మరి హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత ఒప్పుకోరు కదా అని చెప్పేసి నేను అనుకుని అప్పుడు ఫస్ట్ టైం నేను ఏమనుకున్నానంటే ఎవరైనా దేవుని తెలిసిన వ్యక్తినే వివాహం చేసుకోవాలనుకున్నాను అనమాట. చేసుకోవాలనుకున్నప్పుడు కానీ అలాగే నా పేరెంట్స్ని వాళ్ళని నేను కాదనలేను. ఇలా సతమతమవుతూ ఒక రోజు ఒక సంబంధం మా నాన్నగారు వాళ్ళు సెట్ చేసేస్తే ఆవిడ వెంటనే ఆ రోజు చాలా ఏడ్చాను. సరేలే ఇంకా నేనంటూ చేసింది ఏమి లేదు కదా అని చెప్పేసి అనుకుని ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దేవుని ఒక స్వరం నాకు వినిపించినట్టుగా అనిపించింది. ఏంటంటే దేవుడు రాకడ త్వరగా ఉన్నది, నువ్వు సిద్ధపడాలి అని పెళ్లి చేసిన ఒక పూజారి
నాతో చెప్తున్నట్టుగా అనిపించింది అనమాట. మళ్ళా రెండోసారి చెప్పాడు, జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్ అని చెప్పేసి, నీకు తెలుసా జీసస్ క్రైస్ట్ త్వరలో వస్తున్నారు అనేసి అన్నప్పుడు నేను వెంటనే మా నాన్నగారు నిశ్చయించిన సంబంధం అవ్వదు అని ఒక దర్శనంలో నాకు కనిపించింది అనమాట. కనిపించిన వెంటనే అప్పుడు నేను వచ్చి పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారితో, నేను ఇక్కడ చూస్తే పాస్టర్ గారు చూస్తేనే భయం, ఆయన హీస్ ద లీడర్ అనమాట అక్కడ. అప్పుడులో అతను ఒక లీడర్ గా ఉండేవారు. సరే అయితే వివాహం మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోతే అప్పుడు ఎవరైతే అయితే వివాహం నిశ్చయిందో ఆయనకు ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి ఆయన వచ్చారనమాట. వచ్చి అప్పుడు చెప్పాను అనమాట, ఇలాగ నాకు ఈ హిందూ దేవతలు పూజ చేయడం నాకు ఇష్టం లేదు, నేను జీసస్ క్రైస్ట్ని అంగీకరించాను, అంచేత నేను ఆయనకి నేను పూజలు అవి చేస్తాను అంటే ఆయన నేను నమ్ముకుని ఉంటానని అన్నా. అంటే ఫస్ట్ అతను లైట్గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అతను తర్వాత సరే మా అమ్మగారు వాళ్ళని అడిగేసి నేను మీకు ఏ విషయం చెప్తానన్నారు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వాళ్ళతో డిస్కస్ చేసి వచ్చిన తర్వాత చాలా పెద్ద గొడవ పెట్టేశారు. నేను వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు వచ్చి చాలా మా డాడీని నన్ను అంటే మా డాడీ వాళ్ళని బాగా తిట్టారు. మీ అమ్మాయి ఒక క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయింది కదా, మీరు మాకు చెప్పకుండా ఎలాగ అమ్మాయి సంబంధం మాట్లాడతారు, మీ అమ్మాయి హిందూ దేవతలే పూజన చేయాలంటోంది అని చెప్పేసి పెద్ద గొడవ పెట్టేశారు. గొడవ పెట్టేసిన తర్వాత నాకు చాలా భయం వేసి నేను రూమ్కి వెళ్ళిపోయి అప్పుడు నేను ఆలోచించిన తర్వాత నేను పాస్టర్ గారు వాళ్ళ ఫాదర్తో డైరెక్ట్గా మాట్లాడేదాను. ఏంటంటే ఇలాగా నేను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉన్నారు. నా నాన్నగారితో నేను ఎక్కువగా చాలా మంచి అతను, నిజంగా మా మామగారు చాలా మంచి ఆయన. ఎందుకంటే ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉండేవారు. అయితే ఆయనతో మాట్లాడారు, ఇలాగా మా కుటుంబంలో సమస్య ఇదండి అంటే ఆయన చక్కగా ఫ్రెండ్లీగా ఉండేవారు, ఆదరించేవారు. ఆ ఆదరణ బట్టి నేను ఆయన దగ్గర ఓపెన్ అయ్యాను అనమాట. ఇలా ఉన్నదండి పరిస్థితి, నేను ఒక అన్నిని పెళ్లి చేసుకుంటే నాకు బోల్డ్ సమస్యలు వస్తాయి, నేను అవన్నీ కూడా తట్టుకోలేను, అది కాకుండా పేరెంట్స్ నేను ఇచ్చేయలేను. బాప్టిజం తీసుకోలేదు నేను, ఇంకా బాప్టిజం తీసుకోలేదు. అయితే అప్పుడు పాస్టర్ గారు ఒకవేళ మీ అబ్బాయిని ఇష్టపడితే నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అప్పుడు చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్నగారు ఫస్ట్ ఇష్టపడలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ సేవ చేస్తూ ఇన్ని ఉన్నారు కాబట్టి. అప్పుడు నేను చెప్పాను. అప్పుడు పాస్టర్ గారు కూడా వచ్చి మా అందరం కూర్చుని మాట్లాడుకున్నాం అనమాట. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ మేము ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం ఏంటంటే, నీ ఉద్యోగం నీది, ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా అంటే మా ఇద్దరి అభిప్రాయాలు కలుస్తున్నాయి కాబట్టి కలవడం వల్ల ఆయన అన్నారు ఏంటంటే, నీ ఉద్యోగం నీది, నీ బ్రతుకు నీది, అంతే, నువ్వు నా అంటే సేవ జీవితంలో నువ్వు ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కూడా చేయకూడదు, నా సేవ జీవితం నాది అని చెప్పేసి. అలా ఏంటంటే మేము మా పరిచయం అనుకోండి కానీ 1 year కూడా. యాక్చువల్లీ ఈ మధ్య పీరియడ్లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే తను ఇంకొక సంబంధం కూడా వచ్చింది ఇంకొక సంబంధం కూడా వచ్చింది. ఈ సంబంధం వచ్చినప్పుడు కూడా మొదటి సంబంధంలో వచ్చినప్పుడు తను హాస్టల్ రూమ్ ఉండేది కనుక హాస్టల్ రూమ్ లోకి ఉండిపోయింది. తను హాస్టల్ అంటే రూమ్ తీసుకొని అక్కడ ఉండిపోయారు. నా దగ్గర జస్ట్ అంటే యూత్ చాలా మంది ఉండేవారండి అప్పుడు. వాణి గారు లాంటి వాళ్ళు, అమ్మాయిలు ఉండేవారు, అబ్బాయిలు ఉండేవారు. వీళ్ళందరూ కూడా మాకు పేరెంట్స్తో హెడ్ఏక్ అనేది మాకు చాలా ఎక్కువ. ఎందుకంటే అందరూ డీప్గా ఉండేవారు, ఎవరి బిడ్డలే కానీ డెడికేట్ అయి ఉండేవారు, ఉద్యోగాల మీద కానీ లైఫ్స్ మీద కానీ ఇంట్రెస్ట్. భక్తి చేయడం అంటే పేరెంట్స్కి ఇష్టమే కానీ లైఫ్ సాక్రిఫైస్ చేసి ఉద్యోగాలు సాక్రిఫైస్ చేసి చదువులు మానేసే అనేది కొద్దిగా ఇబ్బందిగా. కాకపోతే మేము కొద్దిగా పౌరుషంగా సేవ చేయాలని ఉన్న వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళతో పరిచయం చేసేవాళ్ళమే. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా డెడికేట్ అయ్యి ఉండేవారు. సో అట్లాంటి పరిస్థితుల్లో మరి తిని నాకు గ్యాప్లో అంటే సండే వెళ్ళేవారండి, ఇంటికి వెళ్ళేవారు. మండే వెళ్ళేటప్పుడు ఒక పూట రూమ్కి వెళ్ళిపోయేటప్పుడు ఒక పూట వచ్చి కేవలం తను నాతో ఆ ఉండే టైంలో వాక్యం నేర్చుకోవడానికి కొద్దిసేపు టైం కాదు, 2 hours 3 hours బైబిల్ కలిసి ప్రార్థన చేసి నేర్చుకోవాల్సిన విషయాలు బైబిల్లో నుంచి నేర్చుకోవడానికి, తన డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఒక హాఫ్ డే వెళ్ళిపోయేవారు. మళ్ళీ శనివారం నాడు ఇంటికి వెళ్ళే ముందు ఒక పూట సెలవు పెట్టుకుని వచ్చి ఒక 1 గంట ప్రాంతంలో వస్తే సాయంత్రం 7-8 గంటల వరకు ప్రార్థనలో గడిపి వెళ్ళిపోయేవారు. ఈ పరిచయంలోనే మాకు ఉండేది. ఈ ఉండడంతో ఎప్పుడైతే ఈ ఫ్యామిలీలో మ్యారేజ్ ఇష్యూ అనేది యాడ్ అయిందో
మ్యారేజ్ ఇష్యూ ఎప్పుడైతే యాడ్ అయిందో ఈ సమస్య జటిలమైంది. ఎవరో తను ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నారంటే, నాకు మ్యారేజ్ కంటే నేను ఎవరిని చేసుకోవద్దని చెప్పేవాడిని కాదు కానండి. నేను మ్యారేజ్ అప్పటికే బాబ్జీ గారి దగ్గరకు వస్తే యవనస్తులు పెళ్లి చేసుకోరు, ఉద్యోగాలు చేయరు, ఆయనకి దేవుడు అంటే అని ఒక అపోహ అనేది నేను ఎవరికి అలాంటి కమిట్మెంట్స్ తీసుకునేవాడిని కాదు. కాకపోతే వాళ్ళు నాలా ఉండాలనే ఉద్దేశంతో అట్లాంటి కమిట్మెంట్ ఉంటే నేను జోక్యం చేసుకున్నాను కాదు. అయితే ఆ సమస్య జటిలం అవడంతోనే అవతల వ్యక్తి మాట నేను అన్నాను, జస్ట్ మీరు దీని గురించి మ్యారేజ్ ఎందుకు మానేయాలి, అయితే మీ ప్రాబ్లం చేస్తే ఆయన అర్థం చేసుకుంటారేమో, బోర్డు మీద ఉండొచ్చు కదా, దాని గురించి మీరు ఎందుకు ఇది అవ్వాలని చెప్తే ఆయన పిలిచి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన ఇంట్లో చెప్పడం గొడవ జరిగింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకొక సంబంధం చూశారు. ఇంకో సంబంధం చూసినప్పుడు మళ్ళీ ఆ సంబంధాన్ని చూసినప్పుడు ఇప్పుడు ఈమె చెప్పడం జరిగింది ఏంటంటే ఆ పెళ్ళు పూజారు మాట్లాడడము ఇవన్నీ కూడా ఆ సందర్భంలో జరిగిన విషయాలు. అప్పుడు సరే వద్దని దీన్ని ఎలాగైనా ప్లాన్ చేసి కట్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే మ్యారేజ్ చేసుకుని మా అమ్మగారు ఇక్కడ ఒక మెయిన్ వీళ్ళ పాత్ర కూడా ఉందండి ఇందులో మ్యారేజ్ విషయంలో. మా నాన్నగారి పాత్ర ఏమీ లేదు కానీ మా అమ్మగారి పాత్ర ఉంది. నేను అప్పటికి ఇంట్లో ఉద్యోగం మా ఫాదర్ చేత అయితే రిజైన్ పెట్టించి మెడికల్ అన్ఫిట్ చేయించి నాకు ఉద్యోగం కావాలని అడగడమైతే అడిగాను. కానీ ఇంచుమించు ఇది 2000కి వచ్చింది, 4 years జర్నీ. నాకు సిస్టరు 98లో పరిచయం అయ్యారు, 98 జూలై ఆ టైంలో పరిచయం అయ్యారు. 2 hours 98 ఆగస్ట్లో డ్యూటీలో జాయిన్ అయ్యారు. అప్పటికి నాకు పెద్ద పరిచయం లేదండి, జస్ట్ వచ్చేవారు, అందరితో పాటు కూర్చొని ఎక్కడ వాక్యం వినేవారు, వెళ్ళిపోయేవారు. ఈ ఉద్యోగం చేరిన తర్వాత ఈ వచ్చి రావడం వల్ల కొద్దిగా మరి డ్యూటీలో ఉంటారు కనుక వాక్యం నేర్చుకోవడానికి చెప్పి తనకి ఉండే టైం కేటాయించవలసి వచ్చింది నాకు. తను అడిగి ఏంటంటే, నేను ఏ రోజైతే వస్తానో ఆ రోజు మీరు ఏ పని మానేసి ఇంటికి వచ్చేసరికి ఒక పూట అంతా మా రూమ్లో మా ఇంట్లోనే ఉండేవారు. మాకు చాలా చిన్న ఇల్లు అండి, ఒకే ఇల్లు, అమ్మ అందరం ఆ ఇంట్లో 2 రూములు, ఒక వంటగైతే ఒక రూము. మెంబర్స్ అందులోనే ఈ వచ్చిన అబ్బాయిలు అందరూ అమ్మాయిలు 15-20 మంది ఉండేవారు. అంతా కలిసి మా రూమ్లో సర్దామడం, మా అమ్మగారు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండేవారు అందరూ. ఆ క్రమంలో ఇది జరుగుతూ ఉండేది. అప్పుడు మా అమ్మగారు ఏం ఆలోచించేవారంటే, ఇది ఉద్యోగం వద్దనేస్తున్నాడు కానీ వివాహం వద్దంటున్నాడు, ఎవరైనా మంచి వీడిని అర్థం చేసుకుంటూ అమ్మాయి దొరికితే బాగుండు అన్న ఆలోచన ఆమె మైండ్లో ఉండేది, అమ్మగారి మైండ్లో ఉండేది. అది ఇప్పుడు మీరు పంచుకున్నారా? అమ్మ ప్రయత్నాలు చేసేవారు, నేను వద్దని చెప్పేవాళ్ళు, వాళ్ళు వెతుకుతుండేవారు, వద్దని చెప్పాను. వాళ్ళు ఏ రోజు మానేలేదు, నేను మాత్రం మ్యారేజ్ చేసుకొని అనేవాడిని. ఇప్పుడు ఇక్కడ వాణి గారు బ్రాహ్మణ్ కదా, అమ్మ యాక్సెప్ట్ చేసిందా? అసలు అదే నేనైతే మా అమ్మగారి గురించి చెప్తున్నాను. మా అమ్మగారి మైండ్ ఏంటంటే, అసలు వీడు ఏమైపోయాడు, వీడు ఏమైపోతాడు, ఉద్యోగం వద్దనేస్తున్నాడు, తర్వాత చదువు ఆ మధ్యలో ఆపేశాడు అంటే, నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి, ఏంటి జీవితం ఏమైపోతుంది, దేవుడు అనుకుని కూర్చుంటాడు. ఇలా అనేటప్పుడు మా అమ్మగారు తను రావడము, ఒకవేళ ఈ పరిస్థితులు బట్టి మరి ఏమో ఆ మైండ్లో ఉందేమో నాకు తెలియదు, అనుకుందేమో తెలియదు, కానీ నా దగ్గర ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఈ బ్రాహ్మణ్ అవ్వడం వల్ల దూరం నుంచి వచ్చేవారు, మిగిలినందరూ కంచపట్నం సరౌండింగ్ రిలేటివ్స్ నుంచి వచ్చేవారు. తిను కొద్దిగా మరి వేరే కమ్యూనిటీ, వేరే ఏరియా అంతా డిఫరెంట్ అవ్వడం వల్ల తను వచ్చి వెళ్ళడం అదంతా కూడా బంధువులని ఇంటి దగ్గర వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అయినప్పుడు కూడా మేము సమాజంలో ఎప్పుడూ పట్టించుకోలేదు. మాకు మా మనసు దేవుడి మీద, దేవుడి పరిచయం మీద అవ్వడం వల్ల మాకు అట్లాంటి ఆలోచన ఉండేది కాదు. అప్పుడు ఈ సమస్యలన్నీ అవడంతో తిను డిస్కస్ చేసిన ఆయన విషయం నాకు కూడా చాలా రోజులు తెలియదండి. డిస్కస్ చేసినట్టు మా ఫాదర్తో డిస్కస్ చేసినట్లు, మా మదర్తో డిస్కస్ చేసినట్టు తెలియదు. అసలు మేము అదే అంటున్నాం, మేము కూడా ఆ ఆలోచనతో మేము లేము. అప్పుడు ఈ 2-3 సార్లు అవడంతో మా నాన్నగారితో డిస్కస్ చేస్తారని అంటే తర్వాత తెలిసింది. మా నాన్నగారు కూడా వాడితో ఉండడం అంత ఈజీ ఆశమాష కాదమ్మా, వాడు నిత్యము వాడు ఎవరిని పట్టించుకోడు, నువ్వు చాలా సఫర్ అవుతూ సున్నితంగా పెరిగి వచ్చావు, ఇవన్నీ ఇబ్బందికరమైన వాతావరణం అంత ఈజీ ఏం కాదు అని చెప్పేసి అన్నారు. అయినప్పుడు కూడా వాడు మ్యారేజ్ చేసుకుని అంటున్నాడు, వాడితో ఎప్పుడైనా డిస్కస్ చేస్తాను, నేను కూడా డిస్కస్ చేయలేదండి. జస్ట్ మామూలుగా అంటే వీడు వీళ్ళు నాకు తర్వాత ఒక 2 స్నేహితులు ఉండేవారు, సాల్మన్ రాజు గారు, బ్రదర్ డేవిడ్ గారు అని. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక, వాళ్ళకి అసలు నాకు తెలిసి వాళ్ళు మా మదరాలు డిస్కస్ చేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళు కూడా అది ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవారు. అంటే ఒంటరిగా ఉండిపోతాడు, నిజంగా మొండిగా ఉంటాడు, పెళ్లి చేసుకోకుండా ఉంటాడు,
మ్యారేజ్ అని అయి ఉంటే బాగుండేదని వాళ్ళ కళ. వాళ్ళు కూడా ఆలోచన ఉండేది కానీ మీ దగ్గర చెప్పేవారు అది ఇస్తేనే నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలను. వీళ్ళు ఒకరితో ఒకరు డిస్కస్ చేయడం, ఆ సందర్భాన్ని ఎలా రావడం, పరిస్థితులన్నీ ఎలా రావడంతో, పరిస్థితులు కూడా మరి రావడంతో నాకు ఇంచుమించు చాలా ఫ్యూ డేస్ అండి. చాలా ఫ్యూ డేస్ అంటే మాకు జనవరి 21 తారీఖు మ్యారేజ్ అయింది. అంటే మ్యారేజ్ యాక్సెప్ట్ ఫ్యామిలీలో డేట్ చెప్తున్నాను, మ్యారేజ్ డేట్. నా వరకు మ్యారేజ్ అనే విషయం రావడము జనవరి, మ్యారేజ్ అనే విషయం రావడము అంటే ఒక 20 days ఇదంతా. అంతకు ముందు వీరు ఒకసారి రెండుసార్లు మాట్లాడుకుని ఉంటారు, అది నా వరకు రాదు. అప్పుడు తిను ఈ విషయాలు నా దగ్గర అడిగేటప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఒక సమస్య నేను ఫేస్ చేసేవాళ్ళము ఏంటంటే, ఈ పేరెంట్స్ నుంచి రావడము, ఇండివిజువల్ ఉండడం, అమ్మాయిలు అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తున్నారు, ఈ యూత్ గురించి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అది ఉండేది. ఎక్కువ మంది అవినస్తులు రావడము, మ్యారేజ్ లేకుండా ఉండడం, చర్యలో ఆటంకం, ఇలాంటివన్నీ కొన్ని జరుగుతుండేవి. సో అప్పుడు ఈ పరిస్థితుల్లోనే కొద్దిగా ఆలోచించడానికి ఎక్కడో చిన్న అవకాశం కలిగినప్పుడు ఈ స్నేహితులిద్దరు కూడా వాళ్ళని ఒక రోజైతే కూర్చోబెట్టి ఒక 2 hours కౌన్సిలింగ్ చేశారు. అంటే అట్లా ఉంది. అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. అంటే మ్యారేజ్ చేసుకున్నాను ఇమేది కాదు అంటే ఇమేది మీకేం అభిప్రాయం ఉందంటే నాకు లేదు. మరి ఏంటి ప్రాబ్లం? నేను ఒకటే చెప్పాను. వాళ్ళని అడిగారు, మరి నువ్వు తనకి సపోర్టెడ్గా ఉంటున్నావు, ఇలాంటి వాళ్ళు బోల్డ్ మందికి ఉంటున్నావు, తను ఎవరో ఒకరు నీ పక్కన ఉంటే మాకు ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వైతే ఎవరిని పట్టించుకోకుండా అప్పుడు అమ్మాయి 15-20 రోజులు నువ్వు మీ ఇంట్లో పెట్టుకుని ఉంచుకున్నావు, ఇంట్లోకి వెళ్ళాలంటే అదే రెండోసారి ఇంట్లోంచి వస్తుంటాను. 15 రోజులు నా దగ్గర ఉంటే తర్వాత మళ్ళీ అప్పుడు ఒక లాయర్ని కన్సల్ట్ చేసి, లాయర్ కోఆపరేట్ చేసి, లాయర్ ద్వారా లెటర్ రాయించి మళ్ళీ వీళ్ళ ఇంట్లోకి పంపించాం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ యూత్ ఇవన్నీ నెగ్లెక్ట్ సమస్య. కానీ ఎవరో ఒకరు నీ పక్కన ఉంటే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి బాగుంటుంది. సో ఇవన్నీ నువ్వు ఆలోచించుకుంటూ చేస్తున్నావు, ముందుగా చేస్తున్నావు. మీ పరిచర్య బలంగా జరగాలంటే ఇవన్నీ డిఫెండ్ చేయడానికి నీకు ఎవరో ఒకరు తోడు ఉండాలి. సో నువ్వు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇప్పుడు ఈ అమ్మాయి సమస్య వచ్చింది, ఇంకో అమ్మాయి వస్తుంది, అది మీకు నీ యొక్క సాక్ష్యం మీద మర్చిపడుతుంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. ఆ డిస్కస్ చేసిన తర్వాత అయితే నేను వెనుక నేను వెంటనే సమాధానం చెప్పలేను అని చెప్పేసి ఆ 20 days మాకు చాలా కీలకమైన రోజు ప్రార్థనలో గడపడం అవ్వచ్చు, ఆలోచన చేయడం అని. అప్పుడు వీళ్ళు వెళ్తున్న పాస్టర్ గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళారు. అది లూక్ భాస్కర్ నాయుడు డేవిడ్ గారికి మంచి స్నేహం ఉండేది అప్పుడు. అంటే అప్పుడు ఆయనతో డిస్కస్ చేస్తే అమ్మాయి చాలా లేదంటే తను మీకు తెలియదండి బాబ్జీ. ఈ పరిస్థితుల్లో లూక్ భాస్కర్ నాయుడు పాస్టర్ గారితో డిస్కస్ చేసి వీళ్ళంతా కలిసి నా దగ్గరికి వచ్చారు. అయితే తను కూడా అంటున్నారు, మీరు ఒకసారి మాట్లాడించండి అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు చాలా రోజులు ఈ పీరియడ్లో తిన్న మళ్ళీ నాకు ఒక మాట అడిగారండి. ఇది ఇలా మా వైపు నుంచి జరుగుతుంది కానీ మాకైతే ప్రాబ్లమ్ మేనేజ్ మా ఇద్దరం కలిసి వివాహం అన్న దానికంటే ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి వీళ్ళ ఇంట్లో. ఒకవేళ వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడటానికి ఏమైనా అవకాశం ఉండి కుటుంబంతో ఉండిపోయి 2-3 సార్లు వాళ్ళ ఫాదర్తో డిస్కస్ చేస్తారు ఆ విషయాలు. ఏంటి అంటే, నేను మీతో ఉంటాను, మిమ్మల్ని చూసుకుంటాను, ఉద్యోగం ఉంది, మన ముగ్గురం కలిసి ఉంటాం, మమ్మీ డాడీ నువ్వు నేను కలిసి ఉందాం, మనకి ఏ వివాహం లేదు, నేను వివాహం కూడా చేస్తాను, మీతో ఉంటాను, నా జాబ్ ఉంది, మిమ్మల్ని చూసుకుంటాను అంటే వీళ్ళు ఫ్యామిలీలో వీళ్ళు పెద్దమ్మ గారు ఇద్దరు మ్యారేజ్ లేకుండా ఉండిపోయారు. సో అది జ్ఞాపకం చేస్తూ ఈ ప్రాబ్లం మాకు తెలుసు కనుక దానికైతే మేము యాక్సెప్ట్ చేయం. వివాహం చేసుకుని నేను చెప్పిన వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్ళాం, లేదనుకుంటే స్లోగా ఈ మన నిర్ణయాలు మనం తీసుకొని క్లోజ్ చేయాలి. ఎక్స్ ఓకే. అంతేగాని వివాహం లేకుండా నువ్వు ఇంట్లో ఉండటానికి కానీ నువ్వు వేరే రిలీజ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉంటానని వీటికి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఉండేవారు. సో అయితే ఇది ఇలా ఒక తరుణంలో జనవరి నెల 12వ తారీఖు వచ్చింది. స్కూల్ నుంచి వచ్చారు ఈ జట్లు, కుటుంబం అక్కడి నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. లాస్ట్ టైం అంటే ఏదో మిడిల్ క్లాస్ ఎంప్లాయీ మాట్లాడడం అయిపోయింది, కానీ ఇప్పుడు చాలా బాగా ఉన్నవాళ్ళు సంబంధం, వాళ్ళతో అంత ఆశ్రమాషి కాదు మాట్లాడడం. సో మా పేరెంట్స్తో ఒకసారి మాట్లాడతామండి అని చెప్పేసి సంక్రాంతి సెలవులకి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో కూర్చొని విషయాలన్నీ మాట్లాడారు. అంటే వాళ్ళ డాడీతో కూర్చొని మాట్లాడారు. మాట్లాడి ఇలా నేను వివాహం చేసుకోకుండా ఇంట్లో ఉంటాను, నేను మత ప్రబోధనలు కూడా చేయను, నా బిలీవ్ నేను ఏసైని ప్రార్థించుకుంటాను, బయటకి ఎక్కడికి వెళ్ళి మనం ఇలా ఉంటాం ప్లీజ్ అని చెప్తే వాళ్ళు సస్యం గారు అన్నారు. చేయలేదు. సరే 21వ తారీఖు 18వ తారీఖు అనుకుంటాను ఈ ఓపెనింగ్. మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు
కూర్చోబెట్టి చెప్పొచ్చారు, నువ్వే పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టదు, ఇది పరిస్థితి అని. ఉమ్. వచ్చిన వెంటనే ఆ రోజు నాకు పర్మిషన్ ఇచ్చారు, సరే మ్యారేజ్ చేసుకుందాం అంటే. ఉమ్. అప్పుడు పర్మిషన్ ఇంట్లో ఫైనల్గా మ్యారేజ్ నుంచి. కదా, ఆ. ఇంట్లోంచి కాదు, ఇక్కడి నుంచి ఇది మ్యారేజ్ చేసుకుందాం అంటే ఇది ఒకటే మార్గం. నేను మా ఫ్యామిలీ నుంచి బయటపడి ఓకే. అయితే ఒకవేళ అనేటప్పుడు సరే ఇంకా చేసుకుందాం చేసుకుని 2 daysలో డేట్స్ పెట్టుకున్నాం. 2 days టైం కూడా లేదు ఇంకా. 18. ఆ. అయితే అన్నారు ఎక్కడైనా మ్యారేజ్ చేసుకోండి, మీ రిలీజియస్ గొడవలు కదా, ఏమైనా గొడవలు అవుతాయి అంటే నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు. నేను కమిషనర్ దగ్గర నుంచి వెళ్ళి కమిషనర్తో మాట్లాడి పర్మిషన్ తెచ్చుకొని మా ఇంటి దగ్గర అంటే 3 days టైం తీసుకొని నా బంధువులు స్నేహితులకి అందరికీ చెప్పి వివాహం చేసుకోవడం జరిగింది. మొత్తానికి మ్యారేజ్ కత్తిలా ఎక్కింది. అది అలా జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి మరి ఇరువురు కలిసి పరిచయం. అయితే నేను పరిచర్య అనేది అప్పటికి నాకు నా లైఫ్లో అండి పరిచర్య దగ్గరకు వచ్చేసరికి పరిచర్య అనేది నా మారు మనసు పొందిన మరుక్షణమే నేను ప్రారంభించినట్లండి. నాకు బైబిల్ అంటే అవగాహన, దేవుడు అంటే ఏంటంటే అవగాహన పట్టడానికి కొంత టైం అయితే పట్టింది. ఒక 6 నెలల సమయం, 8 నెలల సమయం పట్టింది. ఈ 6 నెలలు 8 నెలలు కూడా నా ఫుల్ టైం నేను నెక్స్ట్ మీకు చెప్పాను, ఒక 2 months సెపరేట్ అవ్వడానికి నేను టైం తీసుకోవడం జరిగింది. అంటే ఆ క్లోజ్ చేసుకోవడానికి నా చదువు అవ్వచ్చు, వ్యాపారం కావచ్చు, క్లోజ్ చేసుకోవడానికి 2 months టైం పెట్టింది నాకు. కానీ 2 months టైం నుంచి మొదటి నుంచి కూడా నేను ఏ రోజైతే మార మనస్ఫూర్తి పాజిటివ్ నేను చేస్తున్నా ఆ రోజు నుంచి నేను దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాను. ఈ క్రమంలో నాకు తెలియకుండానే నేను పరిచర్యలోని ఇన్వాల్వ్మెంట్ అయిపోయానండి. ఈమె మ్యారేజ్ రావడం అనేది నేను చెప్తుంది 96 గురించి నేను చెప్తున్నాను. నా మ్యారేజ్ 2000 అయింది. నా పరిచర్యలో ప్రారంభించి నా దగ్గర యవ్వనస్తులో ఉండి నేను ఫుల్ టైంకి వచ్చేసి ఉత్సవం వద్దని నా తల్లిదండ్రులతో యుద్ధం చేసి నేను ఫుల్ టైంకి వచ్చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఆమె వివాహం జరిగింది. పరిచయం అయ్యేసరికి నేను ఆల్రెడీ ఫుల్ టైంకి వచ్చాను. నేను నా నాన్నగారి చేత ఉద్యోగం రిజైన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత నా పరిచర్య ధర్మం నేను జరిగిస్తున్నప్పుడు అసలు పరిచర్య అనేది అంటే పరిచర్య అనేది ఉద్యోగాలతో చేసేది అసలు దానికి ఏది ముడిపడకూడదు. నా ప్రతి నిమిషం దేవుని కొరకు ఉపయోగపడాలనుకునేటప్పుడు నాకు ఉద్యోగం నాకు ఎంతటి నష్టాన్ని, ఆధ్యాత్మికమైన నష్టాన్ని కలుగజేస్తుందో నాకు అర్థమైంది. నాకు జ్ఞానోదయం అయినప్పుడు నేను స్లోగా ఇంట్లో చెప్పడం ప్రారంభించాను, నేను ఉద్యోగానికి వెళ్ళను, నేను ఒకటి వాళ్ళకి ఇంకా అర్థమైపోయిన తర్వాత ఉద్యోగం ఒక్కర్లేదు, వివాహం ఒక్కర్లేదు, లోకంలో నాకు దేంతో పని లేదు. అట్లాంటి తీర్మానం నాకు వచ్చిన తర్వాత నేను పరిచర్యలు ఇంకో ఆ పరిచర్య కంటిన్యూ పరిచర్య, ఆ పరిచర్య కంటిన్యూ పరిచర్య. ఈ పరిచర్యలో యవనస్తులతో నేను అప్పటికే విశాఖపట్నంలో ఉన్న గ్రామాలనేది సువార్త టీమ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఈ చుట్టుపక్కల నేను విశాఖపట్నం నుంచి ఎన్ని రూట్స్ ఉన్నాయండి, ఎన్ని రూట్స్ ఉన్నాయో అంటే సింహాచలం నుంచి అడివారి ఒక లైను, మధురబడి ఒక లైను, అలాగే పెందుర్తి లైను, వేపకుంట నుంచి పిన్నగాడి పెదగాడి లైను, ఇలా రూట్స్ ఉన్నాయి కదండి. ప్రతి రూట్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలు చేసుకుని వెళ్తున్నామండి. నేను ఇంచుమించు ఒక 20 మందితో ఈ యవనస్తులే, మేము చర్చ కాదు, నాకు ఎక్కడెక్కడైతే విలేజ్ లో ప్రతి విలేజ్ ని మేము కవర్ చేస్తాం. అంటే ఇంచుమించు 46 మండలాలు కవర్ చేస్తుంటారు. 43 మండల హెడ్ క్వార్టర్స్. అది నేను మండలాల్లో ఎవ్రీ మండలము అనేది నేను 2008లో ప్రతి మండలం తిరిగానండి. కమిట్మెంట్ గా తిరిగాను. ఇలా కాకుండా కూడా విశాఖపట్నం పరిసర 100 కిలోమీటర్ల దూరంలో అన్ని గ్రామాలు మేము తిరిగామండి. ఇప్పుడు సంఘం నడిపిస్తున్నారు. నేను సంఘం పరిచర్య పెళ్లి అయిన తర్వాత వానల్ గారు నేను వివాహం అయిన తర్వాత 2000లో ఎల్లపాన్ పరిసర ప్రాంతంలో మన చంద్రనగర్ బ్యాక్ సైడ్, బాపట్నం చంద్రనగర్ బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే త్రావులో అక్కడ నేను సంఘ పరిచర్య ప్రారంభించాను. యాక్చువల్ సంఘ పరిచర్య కూడా నేను చాలా లేట్గా ప్రారంభించాను. పరిచర్యకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత నేను సంఘ పరిచర్య, అప్పటికే ఏంటంటే సంఘ పరిచర్య లేదు, అప్పటి వరకు గాస్పెల్ మినిస్ట్రీ చేశాను. అప్పటి వరకు గాస్పెల్ మినిస్ట్రీ నేను విపరీతంగా నేను చేశాను. తర్వాత యవనస్తుల నుంచి పరిచర్య చేశాను, పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళేవాడిని, చర్చస్లో వాడబడేవాడిని. ముఖ్యంగా యవనస్తుల్ని సమర్పణలోకి నడిపించడము, యవనస్తులకి బైబిల్ మీద ప్రత్యేకించి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం అవ్వచ్చు, ప్రత్యేకించి బోధలోకి
నడిపించడం జరిగేది. ఈ క్రమంలో 2001లో మేము 2001లో సంఘం ప్రారంభించాం. 2001 డిసెంబర్ 23వ తారీఖున సంఘం ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు కామన్గా క్రైస్తవం అంటే లోకానికి ఎలా ఉందంటే వీళ్ళు మతం మారుస్తారు అన్న ఒక నానుడు వెళ్ళిపోయారు ప్రపంచానంతటికి. దానివల్లే క్రీస్తుని అంగీకరిస్తున్నారు కానీ క్రీస్తు జరిగిన బిడ్డలను కొంచెం అంగీకరించట్లేదు. దానికి కారణం ఏమిటంటే అసలు కారణం అంటే దాన్ని రెండు అసలు ఈ విషయంలో తప్పనిసరిగా సమాజాలకు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఈ విషయాన్ని మనం తెలియచేయాల్సిన అవసరం ఉంది. మీరు మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ నా యొక్క ఇప్పుడు ఇంచుమించు 25 సంవత్సరాల సేవారంలో కోరి బాప్టిజం ఇవ్వడం అనేది నా లైఫ్లో నాకు ఇప్పుడు జరిగింది. ఫస్ట్ నేను నాకు ఒక నా వ్యక్తిగతమైన సాక్ష్యంలో, నా వ్యక్తిగతమైన భక్తి జీవితంలో కూడా నేను 95లో నేను ప్రభుత్వం తెలుసుకున్నాను. ఇందాక చెప్పాను 95లో. నేను 98 వచ్చినంత వరకు నేను బాప్టిజం తీసుకున్నాను. అప్పటికే నా సేవ పరిచయం కూడా ప్రారంభించాను. నేను అలాగే మా మిస్సెస్ ఈమె 2007-6 ప్రాంతంలో ప్రభు దగ్గరికి ప్రభు అంటే విశ్వసించడం ప్రారంభించబడి జనవరి 18వ తారీఖున 17వ తారీఖున 2000 సంవత్సరం బాబు ఇప్పుడు పెద్ద బాబు ఉన్నారు. 2000 సంవత్సరం ఆ టైంలో ప్రభుని బాప్టిజం తీసుకోవడం జరిగిందండి. అంటే బాప్టిజం అనేది క్రిస్టియానిటీకి అంత నెసెసరీ కాదండి. నేను బాప్టిజాల గురించి ఇక్కడ చాలా మంది అభిప్రాయం ఏంటంటే కావాలని అవగాహన లేకుండా బాప్టిజాలు చేస్తారు. ఇప్పుడు మా బాబుకి 21 సంవత్సరం అండి, పెద్ద బాబుకి 20 సంవత్సరాలు వచ్చాయి. 20 సంవత్సరాలు వచ్చింది. ఇంతవరకు మేము బాప్టిజం ఇవ్వలేదు. అలాగే మా సంఘంలో చాలా మంది ఉన్నారు. వారి పూర్తిగా అవగాహన ఉండి భక్తి జీవితంలో లోతైన అనుభవాలు ఉండి వారికి అవసరమని వారుగా మమ్మల్ని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్న తర్వాత వాళ్ళని పరీక్షించి పరిశోధించిన తర్వాత ఇవాళ బాప్టిజం ఇవ్వడం అనేది మాకు జరుగుతుందండి. యాక్చువల్లీ ఇది మా ఒక్కరి జీవితంలోనే కాదండి, క్రైస్తవ యొక్క సేవా పరిచయాలు ప్రతి పాస్టర్ గారు ఎట్లాగనే చేస్తారు. అసలు క్రైస్తవం అంటే సింపుల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? క్రైస్తవ్యము అంటే ఒక మనిషి ప్రతి మనుషుడు ఈ లోకాన్ని జయించడానికి దేవుడు ఒక అతీతమైన శక్తిని ఈ లోకంలో పెట్టాడండి. మానవుడు తన జీవితాన్ని సంతోషంగా కొనసాగించినందుకు ఒక అతీతమైన శక్తి తోడై ఉండాలి మనుషుడికి. ఆ అతీతమైన శక్తి మనుషుడికి ఎప్పుడు తోడై ఉంటుంది అంటే దేవుని ప్రార్థించినప్పుడు ఆ దేవుడు తన ప్రార్థన వినాలంటే దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు తన ప్రార్థన వింటాడు. దేవుడు తన మాట వినాలంటే దేవుని మాటలో పాపాన్ని విడిస్తే దేవుని యొక్క సహాయం ఉంటుందని అన్ని గ్రంథాల యొక్క సారాంశం. మానవుడి యొక్క అంటే పాప విమోచన మోక్షానికి మార్గం. ఈ పాప విమోచన గ్రహించిన తర్వాత ప్రతి మనిషి చేసిన పాపాలకు విముక్తి జరగదు. ఆ విముక్తి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మనుషుడు పాపం నుంచి విడిపించబడలేడు కనుక ఆ విడిపించే బాధ్యతను నేను చేపట్టాను. సో మీ బాధ్యత కదా నాది. సో మీరేంటంటే విడిపించబడిన ఈ బాధ్యతలు నేను ఏదైతే మీ పాపం నుంచి విమోచించడానికి ఏ క్రియ అయితే నేను చేస్తానో ఆ క్రియ యొక్క ప్రతిఫలాన్ని మీరు అనుభవించి మీరు పాపం నుంచి విముక్తులు కండి. దాని ద్వారా మీ జీవితానికి శాంతి మార్గం, మీ జీవితంలో సంతోషకరమైన మార్గానికి వెళ్ళటానికి కావాల్సిన శక్తి అంతా కూడా దేవుని దగ్గర నుంచి మీకు రావడం జరుగుతుంది. అది తోడై ఉంటేనే కానీ మానవుడు సంతోషకరమైన జీవితాన్ని జీవించడం. సో అందుకని ఆ శక్తి నీకు కావాలి అంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే ఆయన ఒక్కడు మాత్రమే. ఈరోజు మనం గమనించినట్లయితే జనరల్గా నేను చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ బట్టి దేవుళ్ళుగా అవతరించారని మనం చెప్పుకుంటున్నాను. మాత్రమే నేను వచ్చానని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు గారు. ఇంకొక వ్యక్తి ఎవరున్నారు కొడతరికి మనం పోటీ పెట్టచ్చు, ఎవరు గొప్ప వాళ్ళు మనం పరీక్షించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని బట్టి రావచ్చు, కానీ యేసుక్రీస్తు చెప్పే మాటలు ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. 33 సంవత్సరాలు ఆయన బోధించిన ప్రతి మాట, ఆయన ప్రకటించిన ప్రతి సువార్త ఒకటే,
నువ్వు పాపంలో ఇమిడి ఉన్నావు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. నీ పాపం నుంచి నువ్వు విమోచించబడి నువ్వు మోక్షానికి వెళ్ళాలి. సో ఈ విషయాన్ని గురించి ఆయన చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులకు చెప్పి ఇదే లోకమంతటి చెప్పండి అని చెప్పారు. ఇప్పుడు ఇంతటి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారు, ఇంత గొప్ప సాక్ష్యాన్ని, ఇది అమోఘ్యమైన సాక్ష్యం అంటాను నేనైతే. మరి ఈ సాక్ష్యాన్ని మీ వరకే దీన్ని అలా ఉంచడం కూడా కరెక్ట్ కాదంట. అది సిటీయూ ప్రేక్షకులకు కూడా మీ నెంబర్ చెప్పగలిగితే అనేకులు మిమ్మల్ని పిలవడం లేదా అక్కడ సాక్ష్యం చెప్పించడం కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలు అన్నీ సిటీ వింటుంది, సిటీయూ ప్రేక్షకులందరూ ఈ మాటలు వింటున్నారు. మరి ఇంత చక్కని వరవడు మాకు తెలియజేశారు కనుక మీ నెంబర్ ఏదైనా మీరు చెప్పగలిగితే సిటీయూ ప్రేక్షకులు రేపొద్దున్న పలానా బాబ్జీ గారి సాక్ష్యం మనం పిలిపిద్దాం, లేదా చాలా చక్కగా చెప్తున్నారు, వాళ్ళు ఇంత ఆత్మీయ జీవితం ఉందా, హైందవ సాంప్రదాయాన్ని వదిలిపెట్టి క్రీస్తులు ఇంత అంటే గట్టి పటుత్వం ఉందా, ఇది మనం ఎందుకు వినకూడదని ఎవరైనా ఒక పిలవాలని ఒక ఆలోచన కలిగినప్పుడు ఆ నెంబర్ యూజ్ అవుతుంది కనుక సిటీయూ ప్రేక్షకుల కొరకు మీ నెంబర్ని కూడా తెలియజేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే, నా నమస్కారం అండి. ఇంతవరకు మరి చక్కటి సమయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి సిటీవీ యొక్క యాజమాన్యానికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను ఒక నేసుకృష్ణనామంలో. మరి ఈ యొక్క నా ఫోన్ నెంబర్ చెప్పే ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తానండి. ఈ యొక్క 25 సంవత్సరాల సేవా అనుభవాల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న 43 మండల హెడ్ క్వార్టర్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మా సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా నాకు ఎలపవానిపాలెం గోపాలపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఒక గ్రామం, అక్కడ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. అలాగే దువ్వాడలో దువ్వాడ సెక్టర్ 1 ఏరియాలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆరాధన జరుగుతుందండి. ఇది కాకుండా మేము పబ్లిక్ మీటింగ్స్లో యేసుక్రీస్తు గురించి తెలియచేయడం, ముఖ్యంగా మేము చేసే బోధనలో యేసుక్రీస్తు యొక్క బోధనలో మోక్షానికి వెళ్ళే మార్గం, పరలోక రాజ్యానికి ప్రతి మానవుడు వెళ్ళాలి అనేది ఆయన తాపత్రయం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడం కొరకు మనుషుడు ఎట్లా జీవించాలి అన్న విషయాన్ని మేము బోధించడం అనేది ముఖ్య భాగంగా మేము బోధిస్తాం. ఈ క్రమంలో మేము ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ కానీ మీరు పిలిచిన చోటుకు వచ్చి 3 రోజులు పబ్లిక్ మీటింగ్స్ చేస్తూ ఉంటాం. మీ ఏరియాలో సువార్త వీధి సువార్త కూటాలు, అంటే ఊరు వాడ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ మీరు మీ గ్రామాలకు మమ్మల్ని ఆహ్వానించినట్లయితే మేము వచ్చి ఆ పరిచర్య మేము చేస్తాం. 3 రోజులు చర్చెస్లో రిట్రీట్స్, చర్చిలో ఆధ్యాత్మికమైన నిగూఢమైన విషయాలు, మార్మికమైన విషయాలు, ప్రభు మా హృదయాల్లో పెట్టిన భారం కావచ్చు, మా యొక్క అధ్యయనంలో వెలుగు చూసిన అనేకమైన సత్యాలు మీకు చెప్పడానికి మేము మీ మందిరంలోకి వచ్చి 3 రోజులు మేము 3 రోజులు 5 రోజులు కూటములు మేము కండక్ట్ చేస్తుంటాం. అదేవిధంగా విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ప్రతి నెలలో ఒకసారి మధురవాడలో, ఒక వారంలో గాజువాక, ఒక వారం పెద్దకి, ఒక వారం విశాఖపట్నం సెంటర్లో పాస్టర్స్కి మేము పాస్టర్స్ కలిసి సమూహ ప్రార్థనలు, పాస్టర్లను బలపరచడానికి, వాళ్ళని దేవుల్లో మంచి మార్గాలు నడిపించడానికి కావాల్సిన సూచనలు ఇవ్వడానికి మేము పరిచర్య కొనసాగిస్తున్నాం. ఈ పరిచర్యలో మీకు ఏమైనా అవసరమైతే మమ్మల్ని సంప్రదించగలరు. నా ఫోన్ నెంబరు 970-477-4960. 970-477-4960. థ్యాంక్ యూ. వందనాలండి దైవ సేవకులు బాబ్జీ గారికి, అలాగే సేవకురాలు వానమ్మ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి విన్నారు కదండి సిటీయూ ప్రేక్షకులు, నిజమైన సేవ అంటే ఏంటి, అసలు క్రీస్తుని అంగీకరించడం ఇది మతం కాదు, క్లారిటీగా మనకి ఇస్తున్నారు ఆన్సర్, మార్గం అని. మరి ఆ మార్గాన్ని మరి ప్రతి ఒక్కరూ అవలంబిస్తే బాగుంటుందని వారి యొక్క మాటలో తెలియజేశారు. ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి పుట్టినప్పటికీ కూడా తను నిజమైన దేవుడిని తెలుసుకొని వారి యొక్క జీవితాన్ని మరి దైవసేవకులు బాబ్జీ గారు ఎలాగైతే మరి తను నిజమైన దేవుడిని అంగీకరించి మరి ముందుకు కొనసాగారో, వారు ఇరువురు కలిసి ఈరోజు పరిచర్య చేస్తూ వారు అనేక చోట్ల అనేక ప్రదేశాల్లో మరి ముందుకు సాగిపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకొక సాక్ష్యంతో మీ ముందుకు ఉండడానికి సిటీయూ ప్రయత్నిస్తుంది.